ఇంకా రాలేదా? అసలుకే నాకు ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం. దేవుడా నువ్వే కాపాడాలి. ఎలా జరుగుతుందో ఏంటో, ముహూర్తం టైం అయిపోతుంది. ఇంకా రాలేదు. వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? చెప్పరా. సో స్టార్ట్ అయిందా? రేయ్ ఇదేం సినిమానా? షో స్టార్ట్ అయిందని అడుగుతున్నావు? చెల్లి రాలేదేమనుకుంటా. రే నేను నీకు చెప్పినవన్నీ బాగా గుర్తుంచుకో. టిప్స్ కావాలంటే టెక్స్ట్ చేయి. సేఫ్టీ కావాలంటే విండో పక్కనే ఉన్నాను, బౌబౌమని ఇచ్చేస్తా. రేయ్ నేనేమన్నా ఎగ్జామ్కి వెళ్తున్నానా? అయినా ఎన్నిసార్లు చేసావురా? చేయలేదు కానీ వీడియోస్ బాగా చూసి వాళ్ళకన్నా బాగా చేస్తానన్న కాన్ఫిడెంట్తో చెప్తున్నా. రేయ్ నీకు థియేటర్కల్ ఎక్స్పీరియన్సే తప్ప ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే లేదు. టిప్స్ ఇస్తాడంట టిప్స్. నువ్వు పెద్ద టిప్స్ సుల్తాను. మరి ముందు లైఫ్లో సెటిల్ అయ్యి ఆ పచ్చలేవు కొనరా. రేయ్ తను వస్తున్నట్టుంది, ఫోన్ పెట్టి. బా అరే బా నీ అంకమ్మ పెట్టేసాడు. కూర్చోండి. ఏంటి అంత సైలెంట్గా ఉన్నారు? మెడిటేషన్ ఏమైనా చేస్తున్నారా? నో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక. అవునా? పెళ్ళికి ముందు ప్రతిరోజు గంటలు ఫోన్ బాగానే మాట్లాడేవారుగా. అంటే ఇంత దగ్గరగా ఇంత పర్సనల్గా ఇదే ఫస్ట్ టైం కదా, అందుకేనేమో కొంచెం భయంగా. మాకేమో ఎక్స్పీరియన్స్ ఉంది. మరి హా? లైట్గా కొంచెం లైట్ ఆఫ్ చేయనా? అయ్యో రామ, లైట్ ఆఫ్ చేయమంటలేదండి, లైట్గా అట్లా జరగండి అంటున్నా. ఓ సారీ. రండి కూర్చోండి. అంత తొందరగా ఉందా? చచ్చా కాదు. కూల్గా ఉండండి, మనం ముందులానే ఉందాం ఫ్రెండ్స్లా. మళ్ళీ మీ గురించి నాకు మొత్తం చెప్పండి, నేను నా గురించి చెప్తా. కానీ పంతులు గారు ముహూర్తం అది అన్నారు కదా. ఆ ముహూర్తాలు మనసులు కలవటానికి. ఒక్కసారి మనసులు కలిసాక శరీరాలు కలవటం ఎంతసేపు చెప్పండి. ముందు మీరు పాలు తాగండి. ఇంకొంచెం తాగండి. ఓకే. ఇంకొంచెం. నాకు పాలు పెద్దగా ఇష్టం ఉండదు, అందుకే. తాగండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? అది కాదు మాట్లాడుకోవడం, తెలుసుకోవడం. సరే మీరే చెప్పండి. మూవీస్ చూస్తారా? చూస్తాను కానీ మరీ అంత కాదు. నేను కూడా ఎక్కువ చూడను, కానీ సాంగ్స్ మాత్రం బాగా వింటా. అవునా? ఏది ఒక పాట పాడవా? నేను సాంగ్స్ వింటా అని చెప్పా, పాడతా అన్నానా? అయినా పెళ్లి చూపుల్లో అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని ఇలా శోభ్రం గదిలో అడుగుతారేంటి? సరే నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. ఓ డార్లింగా. ఒక్క రిక్వెస్ట్, మీరు మీకు అండి ఇలాంటివి వద్దు. ఇప్పుడు నేను మీ వైఫ్ని కదా, కొంచెం క్లోజ్గా ఫ్రెండ్లీగా పిలవచ్చు. సర్లేవే నీ ఇష్టం. వేనా? మీరు మరీ అంత అమ్మాయికిలేం కాదు. మనకి స్టార్టింగ్ ప్రాబ్లమే. వన్స్ స్టార్ట్ అయిందనుకో మంచి స్పీడ్లో ఉంటా. వీడేంటి మళ్ళీ కాల్ చేస్తున్నాడు? రే ఏంట్రా మళ్ళీ కాల్ చేసావు? బావా సో స్టార్ట్ అయిందా? రే ఏంట్రా నీ బాధ? విండో పక్కనే ఉన్నాను, నువ్వు బొబ్బవాను ఇప్పుడు ఇచ్చేస్తా. రే తాగుబోతున్నా కొడక, నీ కొమ్మకి వెళ్ళవేంట్రా?
ఇంకోసారి ఫోన్ చేసి బాబు అన్నావు అంటే నువ్వు తెచ్చిన సేఫ్టీతో నీకు ఉరేసి చంపి దొబ్బుతాను కొడక పెట్రా ఫోన్. బా 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 ఛీ! ఎవరు? అదే నా బెస్ట్ ఫ్రెండ్ సునీల్ అని చెప్పా కదా, ఈ- వాడు కాల్ చేశాడు. ఈ టైంలో ఎందుకు చేశారు? వాడు కాఫీ చేస్తున్నాడంట, దాంట్లో షుగర్ ఎంత వేయాలని డౌట్ వస్తే అడిగాడు. ఇప్పుడు కాఫీయా? అదే బిఫోర్ బెడ్ కాఫీ. సరే, మీకు ఇష్టమైన ఫుడ్? స్వీట్స్, చికెన్ బిర్యానీ, ఇంకా కొన్ని కొన్ని డెజర్ట్స్ ఉన్నాయి అలా. నీకు? నాకు స్వీట్స్ అంతేం నచ్చవు. చికెన్ ఓకే, కానీ చికెన్ కంటే మటన్ అంటే ఎక్కువ ఇష్టం. ఓ కాదు, మనకి వారాలు లాంటివి ఉన్నాయా? ఆ, ఎక్కువేం లేవు. ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే అంతే. అంతేనా? హ్మ్. వారానికి ఏదో 100 రోజులు అన్నట్లు చెప్పావు. అంటే వారానికి 3 రోజులు ఫుడ్ తినవన్నమాట. చచ్చా, అలా ఏం లేదు. ఆ. ఆ 3 రోజులు నాన్ వెజ్ తిన్నా అంతే. ఆహా, అంటే నేను కూడా తినకూడదా? అయ్యో, ఎంత మాట అన్నారండి. మీరు తినండి, కాకపోతే నేను వండను అంతే. సర్లే, వారానికి 3 రోజులు మేక బతికే అనమాట. మీకేమైనా ఎఫైర్స్ ఉన్నాయా? రేయ్, ముందే చెప్తున్నా, ఈ ప్రేమలు గతాలు ఖచ్చితంగా అడుగుతుంది. నా గతం ప్రేమ కాగితం, తనకు అర్థమయ్యేలా చెప్తా. నువ్వెంత అర్థమయ్యేలా చెప్పినా అపార్థం చేసుకోవడంలో ఆడవాళ్ళు పిహెచ్డీని హెచ్డీలో చేశారు. కాబట్టి సైలెంట్గా ఉండు. గతం కాగితం అన్నావో నీ జీవితం సంకనాకపోతుంది. అర్థమైందా? హ్మ్, హ్మ్. ఏంటో ఎఫైర్సా? నా మొహానికి డేటింగ్కే దిక్కులేదు, ఇంకా ఎఫైర్స్ కూడానా? పేరుకే మహేష్ని, ఫ్లట్టింగ్ టాలెంట్లో ముఖేష్ని. మ్మ్. ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లవ్ స్టోరీస్ అంటే అప్పట్లో అనుపమ పరమేశ్వరం, ప్రస్తుతానికి నా సాయి పల్లవి. హీరోయిన్స్ అంటే ఇష్టం. అబ్బో. మరి మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? మ్మ్. ఒక 10 మంది దాకా ప్రపోజ్ చేశారు, 10 మంది? కానీ నేనే ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు, ఎవరైనా నచ్చలేదా? హా, ఈ లవ్వు కొవ్వు జివ్వు ఇవన్నీ మనకి సెట్ కావబ్బా. ఒకడైతే నా వెనక ఎలా తిరిగాడంటే గుడి చుట్టూ తిరుగున్నా ఆ దేవుడే దిగొచ్చి ప్రత్యక్షమే వరం ఇచ్చుండేవాడు. అంతే అంతే, అమ్మాయి అంటే గోడలో ఉండకూడదు, ఎవడు పడితే ఆడు ఎక్కేస్తా ఉంటాడు. అమ్మాయి అంటే ఎవరెస్ట్లా ఉండాలి, ఆడక్క. ఎవడైనా ఎక్కాలంటే చావును తాకడెట్టు మరి ఎక్కాలి. నా కొడుకు. కూల్ కూల్. మీరు డైలాగ్స్ కూడా చెప్తారా? మనకి కోడింగ్ తప్ప డైలాగ్స్ అంత రావులే, ఏదో ఫ్లోలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్ అంటేనే ఇష్టమా, లేకపోతే ఇంకేమన్నా గోల్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? గోల్స్ అంటే యు మీన్ ఐఏఎస్, ఐపీఎస్, సీఎం ఆహా, లాంటి? అలా కాదు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్టిస్ట్, డైరెక్టర్. డోంట్ బీ ఫూలిష్ మధు, ఇలాంటివన్నీ సినిమాల్లోనే వర్కౌట్ అవుతాయి, రియల్ లైఫ్లో వర్కౌట్ అవ్వవు. నేను మీకు ఒకటి చెప్పాలి. చెప్పు. నాకు ఒక గోల్ ఉంది. ఏంటి? ఐఏఎస్ఆ? డైరెక్టర్. కిడింగ్? నో, సీరియస్లీ. ఓకే, రేపు మాట్లాడదాం. అది గుడ్ నైట్. నేను ఏంటి మనిషి, ఇష్టం లేదా? అనవసరంగా చెప్పానేమో, కొన్ని రోజులు ఆగి చెప్పు ఉండాల్సిందేమో.
అయిపోయిందా? ఇది ఇంకా లేవలేదా? మధు 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 లేవవే, టైం అయింది. లే లే మధు. సారీ. సారీయా? ఎందుకు? నేను మిమ్మల్ని హర్ట్ చేశాను కదా. నన్నా? నువ్వెప్పుడు అట్ చేసావే? అదే డైరెక్టర్ అవుతా అని చెప్పా కదా, అప్పటి నుంచేగా మీరు అడి తిరిగి పడుకున్నారు. అట్టు లేదు ఆవకే లేదు. నువ్వు డైరెక్షన్ అని చెప్పినప్పుడు నిద్రమత్తులో సరిగ్గా పట్టించుకోలేదే. చూసావుగా, 3 రోజుల నుంచి అసలు నిద్రే లేదు పెళ్లి పనుల వల్ల. నిజంగానా? ఆ, మీకు ఇష్టం లేదేమో అనుకొని నేను నైట్ అంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నాగా. సరే, ఈ టాపిక్ గురించి తర్వాత మాట్లాడదాం. నేను కింద ఉంటాను, నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చే, సరేనా? ఉమ్. హలో మధు, చెప్పవే. ఏంటే నైట్ స్కోర్ ఎంత? క్రికెట్ నేను చూడను కదా, స్కోర్ ఎందుకు అడుగుతున్నా? నేను అడిగింది ఇండియా మ్యాచ్ స్కోర్ గురించి కాదు, మీ ఫస్ట్ నైట్లో మీ ఆయన స్కోర్ గురించి. ఛీ, ఆపవే. సర్లే, నా ఫస్ట్ నైట్ రోజు కూడా నేను ఇలానే అనుకున్నా. డక్అవుట్ అవ్వకుండా చూసుకో. ఏంటి ఆ మాటలు? కాలేజ్ టైంలో ముద్దు పెట్టుకుంటేనే పిల్లలు పుడతారా అనే దగ్గర నుంచి ఇలా తయారయ్యావేంటే? అప్డేట్ అయ్యా. సరే, ఇంకేంటి మరి? బ్రో ఏం చేస్తున్నాడు? ఇప్పుడే స్నానానికి వెళ్ళారు. ఓకే, ఒక మంచి రోజు చూసుకొని ఇంటికి రండి. వస్తామే, కానీ ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది. నీ లైఫ్ ఎలా ఉంది? ఎక్కడే, చదువు చదువు అన్నారు, తర్వాత పెళ్ళి పెళ్ళి అన్నారు. పెళ్ళైన సంవత్సరానికే పిల్లలు పుట్టేశారు. వాళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది. ఏదైనా పిల్లలు పుట్టకముందే ఎంజాయ్ చేయాలి, లేదంటే కష్టం. చూసుకో మరి, అన్నీ తిరిగేయండి ముందే. కాలేజ్లో క్లాసులు వినే స్టేజ్ నుంచి నాకే క్లాసులు ఇచ్చే స్టేజ్కి వచ్చావు అనమాట. సర్లే కానీ నీకే తెలుస్తుందిలే. సెకండ్ నైట్ ప్లాన్స్ ఏంటి? ఒసేయ్, నీకు ఇంక వేరే టాపిక్కే దొరకట్లేదా? ఫోన్ పెట్టే. ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేశారా? ఈ టైంలో ఎవడు? చెప్పరా. ఏంట్రా సినిమా హిట్టా? టాకేంటి? సోదాపి స్ట్రైట్గా అడుగు. అదేరా, నీ ఫస్ట్ నైట్ గురించి. నాకు తెలుసురా, నువ్వు మంచి బాహుబలి అని. ఆ, నేను బాహుబలి, నువ్వు కట్టప్. మరి రేయ్, నీకోసం ఏదైనా అవుతా. కట్టప్పైనా పెచ్చాలదేవైనా. అయితే వెళ్ళి ఆడుము. రే, ఆకలేస్తుంది, 2 ప్లేట్లు టిఫిన్ తీసుకురా. సరే, ఏం టిఫిన్ కావాలి? తినడానికి బాగుండేలా, అరగడానికి వీలుగా ఉండేలా ఏం తెచ్చినా పర్లేదు. నాకు తెలుసురా, నువ్వు ఆటగాడువని. ఆటగాడు నువ్వు. వీడి ఆనందాలకి సందర్భం లేకుండా పోతుంది. చెత్త నా కొడుకు. వచ్చినట్టున్నాడు. బావా, టిఫిన్. రేయ్, ఏంట్రా? మా చెల్లి ఏం చేస్తుంది? నీకెందుకు మా కంప్లైంట్ జరిగితే? చెల్లిని మాట్లాడతారా? ఏ పోరా. నాకు రే, నువ్వెందుకు మా మధ్యలో? ఏ పో. ఎన్నిసార్లు చెప్పాలి? మాట్లాడుతున్నా. పోరా, చెత్త నా కొడుకు. బావా, ఇదిగో.
ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు, నీ డ్రీమ్స్ ఏంటి? అంటే అది డైరెక్టర్ అవుదామని. డైరెక్టరా? నన్ను మాత్రం ప్రొడ్యూసర్ అవ్వమానికే? హ్మ్. ఇంతకీ ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? హా, చెప్పమంటారా? ఇప్పుడు వద్దు, మ్మ్. కొంచెం వాటర్ ఇవ్వు. సరే ఉండు, నేను వెళ్ళి ఫ్రెష్ వస్తా. మ్మ్. హాయ్ అమ్మా, కొత్తగా వచ్చింది మీరేనా? హా, అవునండి. అండిగిండి ఎందుకమ్మా, అక్కానమ్మా. ఇంతకీ మీరు? నేను పక్కింట్లోనే ఉంటాను. ఓ అవునా, లోపలికి రండి అక్క. సరే అమ్మా. ఏం పేరు మంది? మధు, మాధురి. మీదక్క? రోజా, సరోజా. ఏం లేదు చెల్లి, కొత్తగా వచ్చారు కదా, ఏమైనా కావాలేమో అని వచ్చాను. కావాలంటే నువ్వేం మొగమాట పడుకో, అడుగు. ఈ వీధి చివర్లో మంచి కిరాణా షాప్ ఉంది. సరే అక్క. ఎలా ఉందమ్మా కొత్త లైఫ్? ఇప్పుడే కదక్క స్టార్ట్ అయింది, చూడాలి. నువ్వేం భయపడకు, ఈ రోజు నుంచి ఇల్లే మన జీవితం. అది కిచెన్ అనుకుంటున్నావా? కాదు, మన ఎక్స్పెరిమెంట్ ల్యాబ్. ఇది అనుకుంటున్నావా? కాదు, సినిమా హాల్, రిలాక్స్ రూమ్, ప్లే గ్రౌండ్, అన్ని అన్ని వాట్ నాట్. ఇంకా బెడ్రూమ్, స్వర్గం లేదా నరకం. స్వర్గం నరకం ఏంటక్క, అర్థం కాలేదు. అన్నీ బాగుంటే అదే మన స్వర్గం, బాలేదంటే గొడవలు అందులోనే, ఏడుపులు అందులోనే, అందుకే నరకం. కానీ కీ మాత్రం మన చేతిలోనే ఉండాలి. అర్థమైందక్క. ఇంకా ఆ పక్క విల్ల వాళ్ళతో అసలు మాట్లాడద్దు, మనకి వాళ్ళకి పడదు. కొంచెం కొవ్వు ఎక్కువ. వచ్చిన కొత్తలో డబ్బాడు చక్కెర అడిగాను, 2 స్పూన్లు ఇచ్చింది, దొంగ మొకంది. మీ ఆయన ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ అక్క. అందరూ వాడే అండర్వేర్ లాగా అందరూ సాఫ్ట్వేర్లే. పోన్లే, పేక్కుండా ఉంటే చాలు. మీ వారు ఏం చేస్తుంటారక్క? ఇది చివరా కిరాణా షాప్ ఉందన్నాను కదా, అది మా ఆయనదే. ఈ ప్రమోషన్స్ తాగలి. సరే, ఇంకేంటక్క? ఆహా, విలాస్లో లేడీస్ అందరికీ ఇంటికి దీపం మహిళా లోకమని గ్రూప్ ఉంది, అందులో నిన్ను కూడా యాడ్ చేస్తా. అందులో చిక్చాట్లు, గొడవలు, మంచి టైం పాస్ అనుకో. థ్యాంక్స్ అక్క. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎలా ఉండాలని కొంచెం టెన్షన్ పడ్డా, ఇప్పుడు ధైర్యంగా ఉంది. ఏమున్నా షేర్ చేసుకోవడానికి మీరున్నారుగా. పిచ్చి పిల్ల, పక్కనే ఉంటూ ఆస్తులు బంధాలు పంచుకోలేం గాని 2 మాటలు 2 కూరలు పంచుకోలేమా? అయ్యో, కూర అంటే గుర్తుకొచ్చింది, గ్యాస్ మీద కూర పెట్టాను, మాడిపోతుందేమో, నేను వెళ్ళొస్తా. సరే అక్క, ఫ్రీ అయ్యాక రండి. అలాగే అలాగే. ఓయ్,
ఏంటి పొద్దు పొద్దునే సీరియల్స్ మొదలు పెట్టేశావా? అయ్యో సీరియల్స్ కాదండి, పక్కింటొక్కొచ్చి మాట్లాడెళ్ళింది. ఓహో, అప్పుడే పరిచయాలు పెంచేసుకున్నారనమాట. ఉమ్, ఇంతకీ ఏమన్నారు? ఏం లేదు, మంచిగానే ఉంది, కాకపోతే కొంచెం వింతగా ఉంది. సరే, నేను బయటికి వెళ్ళి కొన్ని థింగ్స్ తీసుకొస్తా. ఏదైనా మంచి కర్రీ చేసి పెట్టు. ఏం కర్రీ చేయాలి? కర్రీయా? వంకాయలు ఉన్నాయిగా, గుత్తొంకాయ చేసి. గుత్తొంకాయ రాదు. గుత్తొంకాయ రాదా? సరే, అట్టిగా పులుసు చేయి. రాదుగా. ఇది కూడా రాదా? కనీసం టమాటా పప్పైనా చేయవే. అంటే అది కూడా ఉహుం, అసలు నీకు వంట వచ్చా? ఉహుం. మరి పెళ్ళికి ముందు అన్నీ వచ్చాను. అంటే అన్నీ తింటాం వచ్చు, వంటం కొన్ని వచ్చు. ఓహో, ఏంటా వంటలు? మ్మ్. దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఆలు ఫ్రై. కోడితే ఏంటే ఈ 3 ఫ్రైలు నేర్చుకొని వారానికి 7 రోజులు గడిపేద్దామనే? అలా అనకండి, మీరు నేర్పిస్తే నేర్చుకుంటా. సూపరే. అంటే ఇప్పుడు నేను నేర్చుకొని మ్మ్. అది నీకు నేర్పించి మ్మ్. నువ్వు వండితే అప్పుడు నేను తినాలన్నమాట. సూపర్ సూపర్ సూపర్. మీకు రావా? అంటే నాకు కూడా రాదనుకో. మరి పెళ్ళికి ముందు అబద్ధం ఎందుకు చెప్పారండి మీరు? ఆ, ఆ, అంటే 100 అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి జరిపించమన్నారు కదండి, అందులో ఏదో ఒకటి. అమ్మదేనమ్మ, సరిపోయింది. ఏం పిల్లని దొరికిందిరా బాబు నాకు. సరే, నేను బయటికి వెళ్ళి సరుకులు తీసుకొస్తా, ఇద్దరం కలిసి యూట్యూబ్ చూసి నేర్చుకుందాం. హ్మ్. నువ్వు ఈ లోపల కిచెన్లోకి వెళ్ళి ప్రయోగాలు లాంటివి ఏం చేయమాకే. సరే. హ్మ్. హ్మ్. ఏంటిది ఇక్కడ పెట్టారు? ఈ బాక్స్ ఏంటి? ఇన్ని లవ్ లెటర్సా? నువ్వు మహేష్ కాదురా, కామేశ్వి. నువ్వు రాని సంగతి చెప్తా. ఈ రోజుతో నీ ఎపిసోడ్ క్లోజ్. దీనికేమైంది? చీపు ఇచ్చుకొని కూర్చుంది. ఏంటి బంగారం, ఇల్లు క్లీన్ చేస్తున్నావా? లేదు, మరి ఉతుకుతున్నా. పిచ్చిదానా, ఎవరైనా బట్టలు చీపురు ఉతుకుతారా? ఉతకాల్సింది బట్టల్ని కాదురా, మరి దేన్ని? నిన్ను రణక్కోండిగా. ఉజయ్, 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 ఎందుకు కొడుతున్నావే? ఉజయ్, ఆగువే, ఇంకా మెంటలా? ఉజయ్, ఎందుకు కొడుతున్నావే? ఆగువే, ఉజయ్. నిన్ననే కదరా లవర్ లేదు ఫ్లవర్ లేదు అన్నావు. అన్నావా? అన్నావా? అన్నావా?
అన్నానే 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 చివరికి నన్ను రెడ్డి ఫ్లవర్ని చేసావు కదరా. నేను ఎప్పుడు చేశానే? అసలు ఏమైందే? ఏమైందా? నా కొంప కొల్లేరైందిరా. కొంప కొల్లేరైంది. ఆపే ఆపే ఎందుకు కొడుతున్నావే? చెప్పు కొట్టవే. అమ్మా అసలు ఏమైంది? ఎందుకు కొడుతున్నావే? ఏంటది? బాక్సే కదా, కనిపిస్తుంది కదా. అది తెలుస్తుంది. అందులో ఏంటి? అందులోనా అవేవో గిఫ్ట్స్ ఇంకా లవ్ లెటర్స్ ఉన్నాయి, అంతే కదా. అప్పుడే తెగించేసాడయ్యా. అమ్మో, వామ్మో, ఇది డైరెక్ట్ ప్రేమ పర్ఫార్మెన్స్ పెళ్లి స్టార్ట్ కూడా చేసింది. తెలియదు అనుకున్నాను కదరా. ప్రేమలో పిహెచ్డీయే చేసేసావా? అయ్యో ఆపు. వదలు. ఒసే, అది బాక్స్ అని చెప్పాను, అందులో ఉన్న గిఫ్ట్స్ లవ్ లెటర్స్ అని చెప్పాను. అవి నావని చెప్పానా ఏంటి? అంటే అవి మీవి కాదా? ఆ సునీల్ గాడివి. అవునా? సారీ అండి, మీదేమో అనుకొని నన్ను మోసం చేస్తున్నారేమో అని ఏదో కోపంలో అలా. కోపమా అది? 2 నిమిషాల్లో చంద్రముఖి అరుంధతి 2 కలిపి చూపించావు కదే. నిజంగా సారీ అండి. దెబ్బలు గట్టిగా తగిలాయా? ఒసే, తగిలినప్పుడు అంత నొప్పి రాలేదే, నువ్వు అడిగినప్పుడే చాలా నొప్పిగా ఉంది. కొంచెం వేడి నీళ్ళు పెట్టు. ఇందాకే స్నానం చేశారుగా. అవి స్నానానికి కాదు, నువ్వు నన్ను ఉతికావు కదా, సో కాపడం పెట్టుకోవడానికి అడుగుతున్నానే. చి పిచ్చిదాన్ని, గట్టిగా కొట్టేశాను. ఇంకెప్పుడు అలా చేయనండి. సారీ. సారీ సారీ. పర్లేదు పర్లేదు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, హ్యాపెన్స్. చిన్నమ్మ కుమ్మేసింది రబ్బా. ఏమండి? చేతుకుంది. ఏంటండి? సారీ అండి. గుత్తు వంకాయ తయారు చేయు విధానము. ఎంత బాగా కుదిరిందా. అబ్బా, సింపుల్ థింగ్స్ ఎంత కాంప్లికేట్ చేసుకుంటారేంటో. వచ్చేసారా? ఏం చేస్తున్నావే? ఏమండి, అమ్మో, గుత్తి వంకాయ కూర ఏమంటారా? పుట్టగానే పరిగెత్తం ఎందుకులే కానీ పప్పు టమాటా చేయి. యూట్యూబ్లో చూసి వంట చేసేదంట. వంట చేయగలవా? వాట్ డూ యూ మీన్? అసలు నా రెజ్యూమ్లో ఫస్ట్ ఏముంటుంది తెలుసా? క్విక్ ఏంటో? లెర్నర్. సర్లే, 2 క్వశ్చన్లు అడుగుతా, చెప్తావా? అడుక్కో. హా? అడగండి. కర్రీలో పసుపు ఎంత వేయాలి? ఈ స్పూన్ అంతా. ఈ స్పూన్తోనా? అప్పుడు అది పప్పు అవదు, పసుపు అవుతుంది. ఓకే. ఏ కర్రీలో అయినా సరే పసుపు చిటికెడు వేయాలి. ఓ, చిటికేడు. ఓకే. సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. ఏ కర్రీలో అయినా సాల్ట్ ఎంత వేయాలి? చిటికేడు. చిటికెడా? కూరలో సాల్ట్ తగినంత వేయాలి. తగినంత అంటే ఎంత? తగినంత అంటే తగినంతే. ఆ? అవును, మీకు కుకింగ్ రాదన్నారు కదా. అంటే మనకు కుకింగ్ రాదనుకో, కానీ మన దగ్గర కొన్ని ఎబిలిటీస్ ఉన్నాయి.
స్మెల్ చూసి కూరలో సాల్ట్ ఎంత ఉందో చెప్పేస్తా. కలర్ చూసి కూరలో కారం సరిపోయిందో లేదు చెప్పేస్తా. తినకుండా ఆకలి తీరిద్దామని చెప్పండి. ఆ, నన్ను కుకింగ్ చేసుకోమంటారా? చేసుకోపా. ఇదిగో చూడు, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పిలువు. అలాగే. కూరను కంపు చేయకపోతే చాలు. ఏం చేసిద్దో ఏంటో. టమాటాలు, ఉల్లిపాయలు, పప్పు. ఓకే. ఏమండి, ఆ? ఏంటి? ఒకసారి ఇలా రండి. ఏం పెంట చేసిందో ఏంటో. నువ్వు ఉంటారా కాసేపు, వస్తున్నా. ఏంటి? సాల్ట్ సరిపోయిందిలే చూడండి. సరిపోలేదు, ఇంకొంచెం వెయ్యి. ఆ, ఇప్పుడు ఏమండి, ఆ, ఇదొక్కటి మళ్ళీ ఏం తక్కువ వేసిందో. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు సాల్ట్ సరిపోయిందని చూడండి. సరిపోయింది. ఓకే. ఏమండి, ఇంకొక్కసారి. బాబా ఏంటి? ఒక్కసారి ప్లీజ్. నమ్మ జీవితం ఇక్కడ ఈడు దొబ్బేస్తుంటే ఒకదేమో అది దొబ్బేస్తుంది. తొందరగా. వస్తున్నా. అసలు క్లయింట్ కాల్ చేసే టైం అవుతుంది. ఏమైంది? కారం సరిపోయింది లేదు చూడండి. త్వరగా పెట్టవే. ఓకే, సరిపోయింది. ఏదో మర్చిపోయినట్టున్నానే. పులుపు. ఏమండి? ఏంటి? అబ్బా తొందరగా రండి. ఏంటి? పులుపు సరిపోయిందో లేదో చెప్పారా మీరు? పులుపు. ఒసే, దేవుడు నోరిచ్చింది అరవడానికే కాదే, టేస్ట్ కూడా చూడొచ్చే. నువ్వే చూడొచ్చు కదా. ఇప్పుడు నా టేస్ట్ నాకు తెలిసిద్ది, మీ టేస్ట్ కూడా నాకు ఎలా తెలిసిద్దండి? నాకు పెద్ద టేస్ట్ సంబంధం లేదు, ఏదైనా మిక్సీలో పెట్టి ఆడించడమే. మీ టేస్ట్ ఏంటో నాకు పెళ్ళైన కాడ నుంచే తెలుసులే. వడ్డించరా? వడ్డించు, వాదించకు. ఈడేంటి ఇన్నిసార్లు మెయిల్ పెడుతున్నాడు? మెయిల్ చెక్ చేసుకో అని. ఈ మేనేజర్ గాడు ఒకడు. ఓ, చేసేసావా? ఒక్క నిమిషం. ఇంతకీ ఏం కూర ఇది? అదేంటి, టమాటాలు కనిపిస్తున్నాయి కదా, అంటే టమాటా పప్పు అనే కదా. ఓ సారీ. ఇది టమాటా పప్ప. టమాటాలు వేసినంత మాత్రాన టమాటా పప్పు అయిపోయిందా? అవి ఉడకద్దా? ఎలా ఉంది? పర్లేదు. హోటల్ పప్పుకి హాస్టల్ పప్పుకి మధ్యలో ఉంది. చాలు, ఈ కాంప్లిమెంట్ చాలు. ఫస్ట్ అటెంప్ట్ కదా. అన్నట్టు మర్చిపోయా, మా అన్నయ్య వాళ్ళు మనల్ని భోజనానికి పిలిచారు. అన్నయ్య వాళ్ళ? ఎవరు వాళ్ళు? అదే మా చిన్న పెద్దమ్మ వాళ్ళ పెద్ద చిన్నమ్మ వాళ్ళ కూతురు కొడుకు. ఏంటి? అబ్బా, మన పెళ్లిలో పెద్ద వెండిగని ఇచ్చారు కదా మనకి. మా మూడో పెద్దమ్మ వాళ్ళ రెండో చిన్నమ్మ వాళ్ళ కూతురు కొడుకు. అదంతా ఓకే గాని ఇంతకు వాళ్ళు నాకేమవుతారు? అన్నయ్య అవుతారు. అన్నయ్య? అది కాదు కానీ
నాకు చిన్న పెద్దమ్మ తెలుసు, పెద్ద పెద్దమ్మ తెలుసు. హ్మ్. కానీ చిన్న పెద్దమ్మ, పెద్ద చిన్నమ్మ, పెద్ద పెద్దమ్మ, పెద్ద చిన్నమ్మ, ఓడి అమ్మ, ఏంటి ఈ రిలేషన్స్ అన్నీ? మాదేమన్నా మీలా చిన్ని ఫ్యామిలీ అనుకున్నారా? మా ఫ్యామిలీ ట్రీ చాలా పెద్దది. హ్మ్. మరి చెట్టు ఎంత పెద్దగా నేను లాభం, ఆకలి తీర్చలేదుగా. ఫ్యామిలీ ట్రీ అంట, ఫ్యామిలీ ట్రీ. ఇదేంటి ఇలా చూస్తుంది? ఉప్పు సరిపోయింది, కారం కూడా సరిపోయింది. హనీ చెప్పవే. ఎలా ఉంది లైఫ్? ఇదేమో డైలీ సీరియలానే? డైలీ ఫోన్ చేసి అడుగుతుంటావు. ఒకటి చెప్దామని చేసా. ఏంటది? పిల్లల గురించి ఏం ప్లాన్ చేశారు? ఆ పుట్టే పిల్లలకి పోలియో డ్రాప్స్ వేపిద్దామని ప్లాన్ చేస్తున్నా. అదేంటి? లేకపోతే పెళ్ళై 6 నెలలు కాలేదు, అప్పుడే ఏం ప్లాన్ చేసుకుంటాం? దాని గురించే చెప్పేది. మరీ ఎక్కువ లేట్ చేయకండి. రోజులు బాలేవు. నీ ప్లాన్స్ గోల్స్ పక్కన పెట్టు. సరే. గోల్స్ అంటే గుర్తొచ్చింది. నీ డైరెక్టర్ గోల్ గురించి ఎక్కువ ఆలోచించుకో. ముందు మీ ఇద్దరు దగ్గర అవ్వండి, తర్వాత చూద్దాం. ఆల్రెడీ మొన్నే చెప్పేశానే. అప్పుడే ఎందుకు చెప్పావే? ఏమో మాటలో చెప్పేశా. ఏమన్నారు? ఏమనలేదు. అంటే ఆయనకు అర్థమైందో అర్థం కాలేదో అసలు నాకు అర్థం కావట్లేదే. పెళ్ళికి ముందు నాన్న ఒప్పుకోలేదు, ఇప్పుడు నేను అసలు రెస్పాన్సే లేదు. లేదంటే ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే నేను ప్రొడక్షన్ ఆఫీసులకి వెళ్ళినా. అంత పని చెయ్యికి. కొంచెం తేడా వస్తే లైఫ్ ఏం అటాచ్ అవుతుంది. వెయిట్ చెయ్యి, మెల్లిగా టైం చూసి ఒప్పించవచ్చు. ఏమోనే, చాలా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. ఒక్కసారైనా షార్ట్ ఫిలిం తీసి అట్లీస్ట్ ఒక్కనైనా ఇంప్రెస్ చేయాలని ఉంది. అవుతుందో లేదో. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది, రేపైనా లేట్ అయినా. సరే, ఎక్కువ ఆలోచించుకో. సరే ఉంటా. సరే, జాగ్రత్త మరి. బాయ్. ఏంటి ఈ టైంలో? అమ్మో, ఇది ఇక్కడే ఉంది. ఇప్పుడు దీని ముందు మాట్లాడితే దోలు తీరిపోద్ది. సో సైలెంట్గా జంపు. ఏమైంది దీనికి? చెప్పరా. అంతేలేరా, పిల్లయ్యాక మర్చిపోతారా? ఏమైందిరా? మహేష్ బాబు కన్నా బిజీ అయిపోయావు. ఫోన్ లేదు, మెసేజ్ లేదు. నీ లైఫ్ రొమాన్స్తో బాగా నిండిపోయిందా? ఒరి కాంపిసాచి, నీకు ఇంకా వేరే పనే లేదంట్రా? బిజీ ఏం లేదు, అలా అని ఖాళీ కూడా కాదు. ఒకరినొకరం అర్థం చేసుకోవాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఓ సరే, మా చెల్లెం చేస్తుంది? ఇల్లు వస్తుంది. హే, అది కాదు కానీ ఆ గిఫ్ట్ బాక్స్ తీసుకెళ్ళి మీ రూమ్లో పెట్టమంటే ఇక్కడెందుకు పెట్టావురా? చూసేసిందా? చూడ్డం ఏంటి, కుమ్మేసింది కూడా. అప్పుడే ఉమెన్ హ్యాండ్లింగా? నీ అబ్బా, ఇక్కడెందుకు పెట్టావురా? అజ్జబ్ ముందు. నీ పెళ్ళి హడావిడిలో కుదరలేదురా. లోపల పెట్టి దానిపైన తెడ్డి బెర కూడా పెట్టా. నీకు చెప్దామనే మర్చిపోయా. రేయ్, నీ బతుకు ఎప్పుడైనా తాగడం మర్చిపోయావేంట్రా? చెత్త నా కొడక. ఆడోళ్ళు మంచిగా ఉంటే మహాలక్ష్మిలా ఉంటారా, తేడా వస్తే కాళికాదేవే. సరే, మరి ఎలా మేనేజ్ చేసావు? అందుకేగా ఆ గిఫ్ట్ బాక్స్ నీదని చెప్పా. ఊరు పాపాత్ముడా, దేవతరా మా చెల్లి. వచ్చి 2 దెబ్బలు కొట్టించుకొని వెళ్ళు, అప్పుడు తెలుసుద్ది. రే రే రే, పొరపాటు నా గిఫ్ట్ బాక్స్ ఎవరిదే అని అడిగితే నీదే అని చెప్పు. సరే సరేలే, మందేద్దామా? పెళ్ళే 1 మంత్ కూడా కాలేదురా, ఇప్పుడు బాగోదు. ఒరే పిచ్చడా, పెళ్ళైన ప్రతి భర్తల బాధలకి
ఈ మందేరా మందు. ఇప్పుడు వద్దులేరా, టైం చూసి నేనే చెప్తా. సరేలే, నేను ఆల్రెడీ వేస్తూనే ఉన్నా. ఇంకా 2 ప్యాకులేసి పడుకుంటా. బాయ్, లవ్ యూ. తాగి సావు. అక్క మీరా, లోపలికి రండి. ఏమండి, మొన్న సరోజక్క అని చెప్పాను కదా, ఈవిడే మా వారు మహేష్. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. అవునా, ఆఫీస్ లేదా? ఉంది, కానీ మాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. హో, హోంవర్కా? హోంవర్కా? సరే అండి మధు, నాకు కొంచెం వర్క్ ఉంది, మీరు మాట్లాడుకోండి. హ్మ్. ఏంటి మధు వింతల విశేషాలు? ఏముంటాయి అక్క, నువ్వే చెప్పాలి. అయితే చెప్తా విను. బిల్లా నంబర్ 40లో నీలిమా అనే అమ్మాయికి సిగరెట్ అలవాటు ఉంది, కానీ ఆ విషయం అలా ఆయనకి తెలీదు. అలా ఒకసారి షాప్ దగ్గర సిగరెట్ కాలుస్తుంటే పక్కనున్న అతన్ని, అన్నా లైటర్ ఉందా అని అడిగిందంట. అవునా, ఆ తర్వాత ఏమైంది? ఏంటి అడిగేది? లైటర్ అడిగింది ఎవరినో కాదు, అలా ఆయన్నే. ఆ సిగరెట్ పువ్వులో నీలిమా ఫేస్ చూసి షాక్ అయ్యి వెలిగించి వచ్చేసాడంట. నాకున్న డౌట్ ఏంటంటే, మధుమహారా గారని ఒక ఫ్యామిలీ ఉన్నారు. అసలు డోర్లు కిటికీలు తీరు, దెయ్యాల్లాగా లోపలే ఉంటారు. కనీసం ఎవరితో మాట్లాడరు కూడా. ప్రసాదం ఇస్తే చెయ్యి బయటికి పెట్టి తీసుకుంటారు తప్ప మనసులే కనపడరు. అందుకే వాళ్ళకి ఒక పేరు పెట్టాం. ఏం పేరక్క? వ్యాంపైర్ ఫ్యామిలీ. ఒక్కొక్క ఫ్యామిలీది ఒక్కొక్క సినిమా స్టోరీలే. మరి మీ హనీమూన్ ఏం ప్లాన్ చేయలేదా? ఇంకా లేదక్క, చూడాలి. బట్ నాకైతే గోవా వెళ్ళాలని ఉంది. మా ఆయన అయితే హనీమూన్ అని అరుణాచలం తీసుకెళ్లాడు. అవునా, మరి నువ్వేం అనలేదా? దేవుడి పేరు చెప్పాక ఇంకేం చేస్తాం, మూసుకుంటాం. పోనీ నువ్వేనే ఎంజాయ్ చేసిరా. చూద్దామక్క. హనీమూన్ సంగతి తర్వాత, ముందు నైట్ అవుట్ ప్లాన్ చేయండి. అయ్యా బాబోయ్, అందరు చంపుతున్నారు. ఎవరిని కదిపినా అదే. కొత్త కాపురం అంటే అంతే. మల్లెపూలు తెచ్చారా మరిది గారు? లేదక్క. తీసుకురమ్మాను. అది కూడా నేనెలా అడుగుతాను? నువ్వు కాకపోతే మధ్యలో యాంకర్ అనసి వచ్చి చెప్తాదేంటి? కొన్ని లిస్ట్ ఇవ్వు, బయటికి వెళ్ళాక మల్లెపూలు తీసుకురమ్మాను, అతనికి అర్థమవుతుంది. నైట్ అంతా రచ్చవ్వాలి, రేపటికి రివ్యూ చెప్పాలి. భయంగా ఉందక్క. ఇది ఇంకా బాగుంది. ముళ్ళుందని చేప తినడం మానేస్తామా? భయంగా ఉందని మంచం ఎక్కడం మానేస్తామా? అన్నీ అలవాటైపోతేలే. సరే సరే, నాకు పనుంది, నేను వెళ్ళొస్తా. అన్నట్టు నైట్ రచ్చ గురించి మర్చిపోవద్దు. ఏమండి? ఏంటే ఇది, అప్లికేషనా? ఆహా, నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అందులో ఉన్నాయి. ఏంటి ఇవన్నీ? ఫేస్ వాష్, వైట్ టోనర్, నైట్ టోనర్, సీరము, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్, ఐ క్రీమ్, మిగతావి తగినంత. ఇవన్నీ ఫేస్కేనా? ఉసే, మేం బాడీ మొత్తానికి ఒక సోపే వాడతామే, మీరేంటే ఒక్క ఫేస్కి ఇన్ని రకాల పేడలు వాడుతున్నారు? మీ పెళ్ళాం అందంగా కనిపించాలంటే అవన్నీ యూజ్ చేయాలి. బంగారం, ఎవరైనా
అందమైన పెళ్ళాం రావాలనుకుంటారు కానీ పెళ్ళాం అందంగా ఉండాలనుకోరు. హ్మ్? నువ్వు న్యాచురల్ బ్యూటీ బంగారం. ఏదో బాత్రూమ్ క్లీన్ చేయడానికి యూజ్ చేసుకున్నట్టు ఇన్ని కెమికల్స్ ఎందుకు మీకు? నాకు కావాలి. తీసుకొస్తావా తీసుకురావా? అరుస్తుందేంటిది? సర్లే తెస్తాలే. ఇదొక్కటి మాట్లాడితే ఫైటర్ జెట్ల మీద పడిపోద్ది. చేద్దామా వద్దా? సర్లే చేద్దాం. ఏమండి, ఇందాక కూడా చెప్పడం మర్చిపోయాను. వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకునండి. మల్లెపూల ఒక గంపడి కావాలా? కంపా, నేను అడిగింది కొట్టు పెట్టుకోవడానికి కాదు, కొప్పులో పెట్టుకోవడానికి. ఒక 2 మూరలు చాలు. 2 మూరలేగా, తెస్తా. ఉమ్. మొత్తాన్ని సెకండ్ డేస్ ఓపెన్ అవుతుంది, కానీ ఈసారి మాత్రం రచ్చ రచ్చ చేసేయాలి. చీర లేదు, గ్లాసు లేదు. ఇలా నైట్ సీన్లోకి నైట్ డ్రెస్ చేసుకుని వచ్చిందేంటి? ఇదేంటి శోభనం గదిలోకి సమంతలా రెడీ అయ్యి వస్తాం అనుకుంటే నైట్ డ్రెస్లో నజేలా వచ్చావు? కనీసం పాల గ్లాస్ కూడా లేదా? నైటే గాని ఫస్ట్ నైట్ కాదు కదా. ఎలాగో మనమేం వేసుకున్నామో ఎవరు చూస్తారు? అంతేలే. ఇంకా పాల గ్లాస్ అంటావా? నాకు అసలు పాలంటేనే చిరాకు. నీకు కావాలంటే కింద 1 లీటర్ ఉన్నాయి, కావాలంటే తాగేసిరండి. సర్లే. సరే గాని నిన్నటి వరకు చాలా డౌట్స్ ఉండేవి. అంటే మనం ఒకటవడం కరెక్టేనా, లేదా నీకు ఇంకా టైం కావాలా అని. నేనేమైనా మిస్టేక్ చేస్తున్నానా, ఇలా చాలా డౌట్స్ ఉండేవి. కానీ అవన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోయాయి. ఒక అబ్బాయి డైరెక్ట్గా చెప్పొచ్చు, కానీ ఒక అమ్మాయి ఇండైరెక్ట్గా కూడా చెప్పలేదు. హింట్స్ ఇవ్వటం తప్ప. యాక్చువల్లీ నేను కూడా ఇంట్రోవర్ట్నే. మరి ప్రొసీడ్ అవుదామా? ఇప్పుడే చెప్పా కదా. హలో, ఏం చేస్తున్నావమ్మా? ఇప్పుడే లేచా అమ్మా. చెప్పు. తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? ఏమో తెలియదే, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. నువ్వేం కంగారు పడకమ్మా, నేను వస్తాను. సర్లే రావే, నువ్వు వస్తే నాకు కొంచెం ధైర్యంగా కూడా ఉంటుంది. ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏమండి ఏమండి మిమ్మల్ని ఒకసారి లేవండి. ఏంటి? తాతయ్యకి బాగోలేదంటండి, హాస్పిటల్ తీసుకెళ్తున్నారంట. మనం అర్జెంటుగా వెళ్ళాలి. అవునా? కానీ ఇప్పటికిప్పుడు నాకు ఆఫీస్లో సడన్గా లీవ్ ఇవ్వరే. సరే, నేను బస్ స్టాప్లో డ్రాప్ చేస్తా, నువ్వు ఊరికి వెళ్ళిపో. నేను ఈవినింగ్ బయలుదేరి వస్తా, సరేనా? దా, ఫాస్ట్కి వెళ్దాం దా. మా బావ దగ్గర నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఫోన్ చేసి చూద్దాం. గుడ్ మార్నింగ్ బా. అంతే బా, మర్చిపోయారా నువ్వు? మర్చిపోయావు రే, నాకు నీ టార్చర్ ఏంట్రా? క్లైమాక్స్లో వీళ్ళనిలే మర్చిపోతున్నారు, నువ్వెంతలే. రే, సింక్ లేకుండా మాట్లాడతావేంట్రా?
సర్లే, ఇంతకీ మా చెల్లి ఏం డూయింగ్? షీ వెంట్ టు హోమ్. ఏంటి, చెల్లి ఊరేళ్ళిందా? మరి చెప్పవే. అయితే ఏం చేస్తావరా? వచ్చి నువ్వు కాపురం చేస్తావా? రే ఆటగాడా, కాపురం చేయడానికి కదరా, సిట్టింగ్ వేయడానికి రా. అందుకే చెప్పలేదు. బావా, పిలిస్తే వచ్చేది ఆ పావురం, పిలవకుండా వచ్చేది ఈ దరిద్రం. ఇంతకీ మా చెల్లెప్పుడు వస్తుంది? ఈరోజు పొద్దున్న 9ంటికి స్టార్ట్ అయితే సాయంత్రం 5ంటికి ఇంటికి వచ్చింది. ఉండరా, ఎవరు వచ్చినట్టున్నారు. ఏయ్, ఎలారా ఇలా? ఇలా అలా ఎలా అని అడక్కు. పొద్దు పొద్దునే ఏంట్రా ఈ సంతా? పొక్కలే దబ్బే. రే 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 ఆగరా. టైం చూస్ చేయడానికి ఇద్దరు పెళ్ళా, సిట్టింగ్ రా. అయినా భయం ఎందుకురా? చెల్లి ఎలాగో ఇంట్లో లేదు, తను అక్కడ బయలుదేరాలి, 5 గంటల జర్నీ చెయ్యాలి, దిగాలి, నువ్వు వెళ్ళి తీసుకురావాలి. అబ్బో, సాయంత్రం అయిపోద్ది. ఈలోపు ఫుల్లుగా తాగేసి ఫుల్లుగా తూగేసి తొంగని లేచి ప్రెస్ అయిపోవచ్చు కూడా. ఏమంటావు? అంతే అంటావు బా? అంతే. ఓకే బా, కుమ్మేద్దాం. అసలే మందాకు చాలు లేదు. పద. ఎంతకీ మా చెల్లెమంటుంది? బావా, నీ చెల్లి చాలా మంచిది బా. పాపం అన్నీ అర్థం చేసుకునిద్ది, ఇంట్లో పనులన్నీ చేసుద్ది. పాపం దానికి వంట రాకపోయినా యూట్యూబ్లో చూసి నేర్చుకొని మరి వంట వండుతుంది బావా. నాకు తెలుసు బావా, దేవతర మా చెల్లి. బావా, నువ్వు కూడా తొందరగా పెళ్లి చేసుకో బావా. మా చెల్లి నేను కొడుతుంటే చూడాలంది బావా. నేను రెడీగానే ఉన్నా. దానికి ఒక అక్క ఉంది, దానికి సాఫ్ట్వేర్ జాబ్ వస్తే కానీ పెళ్లి చేసుకోదంట. దానికి పెళ్ళి అయితే కానీ దీనికి పెళ్లి చేయరు. అవునా? ట్రై చేస్తుందా మరి? పోనీ తన రెజ్యూమ్ నాకు పంపిమనరా, నేను ట్రై చేస్తాను మా కంపెనీలో. ఏంటి ట్రై చేస్తావా? దానికి ఇంకా బీటెకే కంప్లీట్ అవ్వలేదు, 5 సప్లైస్ ఉన్నాయి. సరిపోయింది, ఇక నీ బతుకు మంగళవారమే. ఏంటి ఎలా చూస్తున్నాడు? నా కొడక, ఆ బాక్స్ తీసుకొని మీ రూమ్ లో పెట్టుకోమని చెప్పాను కదరా, మళ్ళీ తెచ్చి టెడ్డీ బేర్ అంకలు ఎందుకు పెట్టారా? బుర్ర తక్కువ నా కొడక, పోయి తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాల్సింది. రే, నీకెన్నిసార్లు చెప్పాను ఆ బాక్స్ పడేమని? అదేదో లంకి బిందెలా దాస్తావే? రే, నువ్వు ఏమైనా అను, కానీ వాటిని మాత్రం ఏమనుకో, అవి నా ప్రాణం కన్నా ఎక్కువ. చాలా ప్రేమించారా, కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మర్చిపో బావా. లేదు బా, నేనేం ఏడవట్లేదు, బానే ఉన్నాను, హ్యాపీగా ఉన్నా. రే, పెళ్ళి అయిపోయిందిగా, హ్యాపీగా ఉండు. కానీ అప్పుడప్పుడు ఆకాశంలో లైటింగ్ లా మెరిచి గుర్తు చేసి వెళ్ళిపోయింది బా. బా, అన్ని చేసి నాకు ఒకటి నేర్పించింది బా. ఏంటి బాబు అది? ప్రేమించడం నేర్పించిపోయింది బా. కానీ మాధురి అలా కాదు బా, తన కోసం అన్నీ మర్చిపోతా. ఇక నా ప్రేమ అంతా తనకే, ఇంకా నాకెవ్వరొద్దు. దేవతరా, దేవతరా మా చెల్లి. మావా, అంత దేవత కాదు మావా, మొన్నే మీ చెల్లెని ఇక్కడే కుమ్మేసింది. ఏ? ఇంక దేనివల్ల? ఆ గిఫ్ట్ వల్లే. చెత్తనా కొడక, తనే కొట్టి మళ్ళీ తనే కావడం పెట్టిందిరా. అమ్మాయిలంటే అంతేరా, అయితే మహాలక్ష్మి, లేదంటే ఆది పరాశక్తి. కరెక్టేరా. అరే బా, మరి ఈ మందుకి మంచింగ్ ఎలాగో ఈ మహేష్కి నా మాదిరి ఎలాగా? మరి నేను బావు, నువ్వు ఈ గ్లాసు బా. థ్యాంక్ యూ బాబా. ఇప్పుడు ఎవడ్రా? ఉండిపా, నేను చూస్తాను. రే ఆగరా, ఇవన్నీ సైడ్ చేస్తా. ఊరుకా, ఎందుకు భయపడతానా? ఎవరైనా అడిగితే మా ఇల్లు అని చెప్తా.
టెన్షన్ అవ్వకు. అంతే అంటావా? కూర్చో. ఎక్స్క్యూజ్ మే, వస్తున్నా. ఎవరబ్బా? ఎవరు? చెల్లె, ఎవరు బావా? వచ్చేసిందండి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటామే. అదేంటి చెల్లె, నువ్వు ఇప్పుడు అక్కడ బస్సు ఎక్కి ట్రావెల్ చేసి సాయంత్రం బస్సు దిగితే మా వాడికి నువ్వు ఫోన్ చేస్తా అప్పుడు కదా నువ్వు రావాలి. ఇది కదా ప్రాసెస్. నువ్వు ఇలా సడన్ గా రావడం ఏంటి? తప్పు కదా. మీరిలా మందులో మునిగి తేలుతారని తెలియక నేనేదో సర్ప్రైజ్ ఇద్దామని వచ్చా. రిటర్న్ లో మీరే నాకు పెద్ద షాక్ ఇచ్చారుగా. అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, ఒక ఫుల్తో ఫిల్ చేద్దామని. చేశారా? ఎక్కడా ఆఫ్ తాగాము, ఇంటర్వెల్లోనా ఈ ఎంట్రీ ఇచ్చేసినావు. ఆయనతో మందెలా మానిపిద్దాంరా నేను ఆలోచిస్తుంటే చారులో ఏగలా వచ్చి గ్లాసులో మందు కల్పిస్తావా? నిన్నేం చేయాలరా? టూరేండి అన్నయ్య ఒకసారి. ఎందుకు చెల్లె? వేరా మధు ప్లీజ్ వదిలేవే. ఏం దగ్గర భయపడతానా? నా చెల్లారా మధు ఇక చాలు, ఇక చాలు. ఏరా మందు దాగిపిస్తావా? ఫీల్ అవ్వట్లేదా? నేను లేని టైం చూసి సిట్టింగ్ వేస్తారా? రాయ్ ఇలా కొట్టేస్తుందేంట్రా? ఏంట్రా నీకు అలాగే పగలరా? దేవత అన్నావుగా, తిను తిను బాగా తిను. గ్యాప్ వచ్చిందన్నావు కదరా, ఇప్పుడు వచ్చిందిరా గ్యాప్. అంత గట్టి కొడతానే చచ్చిపోతే ఎవరిదైనా రెస్పాన్సిబిలిటీ? నేను మెస్ అనుకున్నా, దొరికిపోతాను అనుకుంటున్నా. అయినా నేను ఒక్కడే తాగానా? వాడు తాగాడు, వాడిని కొట్టు. అయ్యో ఆయన మా ఆయన కదా, ఆయన మీద నేను ఎలా చేసుకోను? ఆయన నా దేవుడు. ఆయన తాగితే తాగారు, ఆయన గురించి వదిలే. నువ్వెందుకు తాగిపించావురా? చెడిపోయింది ఇది లేదు కదా, పాపం సునీల్ గడికి ఒకసారి కాల్ చేద్దాం. హలో బావా. రే సునీల్, ఏమైందిరా నీకు? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? రే నిన్న తను ఇచ్చిన కోటింగ్కి ఏది లాగడం లేదు. ఒరే అదేరా
కాళ్ళు చేతులు బతికిచ్చావు. డాక్టర్ చూసి కొట్లు కట్టాలో కుట్లు వెయ్యాలో అర్థం కాక ఆయింట్మెంట్ ఇచ్చి పూసుకుని వెళ్ళిపోయాడు. నా వల్ల కావడం లేదురా. ఓ సరేరా మరి, జాగ్రత్తరా. కుమ్మేసింది ఇది. వస్తున్నా. మ్యాచ్ టైం అయిపోతుంది. రిమోట్ ఏది? వైఫై కనెక్ట్ అవ్వట్లేదు ఏంటి? ఓ వైఫ్, వైఫై కనెక్ట్ అవ్వట్లేదు ఏంటి? పాస్వర్డ్ చేంజ్ చేస్తే వైఫై ఎలా కనెక్ట్ అవుతుంది? వైఫ్కి వైఫై పాస్వర్డ్ చేంజ్ చేయాల్సిన అవసరమే వచ్చింది. అదే కదా సర్ప్రైజ్. కొంపదీసి అదిదే సర్ప్రైజ్ చెప్పేస్తావా ఏంటి? అదే వద్దులే కానీ పాస్వర్డ్ చెప్పు చాలు. అసలే ఆర్సీబీ మ్యాచ్ చేజింగ్లో ఉంది. చేజింగ్ లో ఉన్నా రైజింగ్ లో ఉన్నా పాస్వర్డ్ మాత్రం క్లోజింగ్ లో ఉంది. కావాలంటే గెస్ చేయండి. బంగారం, టైం చూసుకొట్టకే. పాస్వర్డ్ చెప్పావనుకో పానీపూరికి తీసుకెళ్తా. అబ్బచా, అంత పెద్ద పాస్వర్డ్ కి 10 రూపాయలు పానీపూరియా? కావాలంటే లెటర్కు 0 పెట్టి దాని ముందు 1 పెట్టి క్యాష్ ఇచ్చేయండి. 1 2 3. వామ్మో, అంత క్యాష్ ఇవ్వాలంటే అంబానీనే కిడ్నాప్ చేయాలి. ఇదేం అవ్వదులే కానీ ఏం కావాలో చెప్పు. చెప్తా. నా దగ్గర మీరేదో దాస్తున్నారని నా డౌట్. అదేంటో చెప్పు. నీ పాస్వర్డ్ పానీపూరిలో పెట్టి మరీ ఇస్తా. నా బతుక్కి నీకు తెలియకుండా రిమోట్ దాయడమే అవ్వదే. ఇంకేం దాస్తా నా మొహం. అయితే ఆ మొహం వెనకాల ఉన్న బ్రెయిన్ ని యూజ్ చేసి పాస్వర్డ్ కనుక్కొని మ్యాచ్ చూసుకోండి. ఇంకేముంటది, నీ పేరే పెట్టుంటావులే. మాధురి లవ్ 555. ఇది కూడా అవ్వలేదా? నా పేరు పెట్టుంటావేమో. మహేష్ లవ్ 555. ఇంకేం పెట్టావే? ఏదో పెద్ద డిటెక్టివ్ లాగా చూడగానే ఉప్పు చెప్పేస్తా, కలర్ చూసి కారం చెప్పేస్తా, మంట లేకుండా ఆమ్లెట్ వేసేస్తా అని అంటారు కదా డైలీ. ఏది నెట్ లేకుండా మ్యాచ్ చూడండి చూద్దాం. టైం చూసి కొడుతున్నావు కదే. అసలుకి ఇంట్లో వైఫై ఉందని డేటా కూడా ఎక్కువ వేసుకోవడం లేదు. చా, మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్. సరే, ముందు ఈ వాటర్ మిలన్ తిని కూల్ అవ్వండి, తర్వాత హింట్స్ ఇస్తా. నాకు ఈ ఆఫర్లు కూడా ఉన్నాయా? తిన్నా కదా, హింట్స్ ఇస్తావో హిందీ బుక్స్ ఇస్తావు ఇవ్వు. మీకు నాకు ఇష్టమైంది. ఇష్టం అంటే సాయిపల్లి అంటే ఇష్టం. ఇందులోనూ అది చెప్పుంది గాడిదే. ఫుడ్డే, కానీ ఫుడ్ కాదు, ఫుడ్ లాంటిది. బిర్యానీయా? ఓ బిర్యానీ 143 అంటుంది. ఏది ఒకసారి ట్రై చేసి చూడండి. రాంగ్ వస్తుందా? కొంచెం ఈ సాఫ్ట్వేర్ బ్రెయిన్ వాడండి. అదేమన్నా అంటర్వేరా అందరూ వాడడానికి? ఇంకా నా బతుకు స్కోర్ చూస్తూ గడపడమేలే. రీఛార్జ్ నాది, రిమోట్ ఏమో నీది. అదృష్టం అందరికీ ఉండదు బేబీ, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సర్లే, ఆ సెకండ్లో ఏదో ఇచ్చిసావు. పేరు కాని పేరు. పేరు గాని పేరా? నీదా నాదా సాయిపల్లిదా? నాదే. పేరు గాని పేరంటే నిక్ నేమ్ కదా? వావ్, వాట్ ఏ బ్రెయిన్. నా నిక్ నేమ్ ఏంటి? ఏం పేరబ్బా? గోల్డ్ అంటే బంగారం. ఓ బంగారం 143 ఇస్ ద పాస్వర్డ్. కనిపెట్టేశారు. సరే, ఎంజాయ్ చేసేయండి. అది మహేష్ గారు అంటే మనతో మ్యాక్సిమం ఉంటది. ఆర్సీబీ ఆర్సీబీ ఆర్సీ. ఓయ్
ఆ, ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు? గేమ్ లేదు, పొక్క లేదు. ఇంకా నేను స్కోర్ చూసుకుంటాలే. అవునా, ఓడిపోయారా అయితే? సరేనే, నేనే ఓడిపోయా, నువ్వే గెలిచావు. అయితే ఏంటి ఇప్పుడు? మ్యాచ్ లేదు, పొక్క లేదు. ఈ గేమ్లో గెలిస్తే మీరు ఎప్పటి నుంచో అడిగే తిద్దాం అనుకున్నా. ఇది కదా ఆట అంటే. ఆర్సీబీ ఫ్యాన్ గా చెప్తున్నా, ఓడిపోతామేమో కానీ ఎప్పటికీ ఆగిపోం. ఆ మూడో హింట్ ఏంటో చెప్పు. అది మన స్పెషల్ డేట్స్ లో ఒకటి. మన పెళ్లి రోజా? కాదు. ఆ, నీ బర్త్డే? కాదుగా. పోనీ నా బర్త్డే? అబ్బా కాదయ్యా, ముగుడా. ఇంకేమున్నాయి? తింక్ గురు తింక్. ఇక నా డెత్ డే ఒకటే మిగిలి. సరే, సారీ. సరే, ఇదంతా కాదు కానీ నువ్వు ఆ పాస్వర్డ్ చెప్తే నీకు సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? అయితే ఇదే లాస్ట్ ఛాన్స్. నువ్వు ఆ సర్ప్రైజ్ ఏంటో నాకు చెప్పేసే, నేను పాస్వర్డ్ ఏంటో నీకు చెప్పేస్తా. ఉహుం. అంత ఈజీగా ఎలా చెప్తారు? ముందు నువ్వు గెస్ట్ చే, అప్పుడు చెప్తా. ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? నా మేనేజర్ మొహానికి నాతో పని చేయించుకోవడం తప్ప ప్రమోషన్ ఏమి ఇవ్వడులే. నాకు నెక్లెస్ ఏమైనా తీసుకుంటున్నారా? చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావే. నెక్లెస్ రోడ్ మీద తిప్పండి తిప్పుతా గానీ అలాంటి కోరికలేం కోర మాకు. మరేంటో చెప్పండి. సరే చెప్తా. ఇదిగో. మన హనీమూనా? గోవాలో. గోవానా? హ్యాపీయా? మరీ నీ అంత ఏడిపించడం నా వల్ల కాదులేవే, అందుకే చెప్పేశా. సారీ, పాస్వర్డ్ చెప్పేస్తా. చెప్పు. పాస్వర్డ్ ఏంటంటే ఒసేయ్, బాహుబలి ట్విస్ట్ కూడా ఇంత ఫీల్ అవ్వలేదు కదే, త్వరగా చెప్పే. Feb 18, 2025. Feb 18, 2020. అది మన ఫస్ట్ నైట్ డేట్ అండి. ఒసేయ్, దానికి బిర్యానీకి నిక్ నేమ్ కి సంబంధం ఏంటి? ఏం లేదు, ఊరికే సరదాకి. దీనమ్మ, కట్టప్పకన్నా దారుణంగా ఉన్నావు కదే. సరే, ఎంజాయ్. ఛీ. దీనమ్మ, ఆర్సీబీ కప్పు కొట్టిందిరా. ఏయ్, మొత్తానికి ఆర్సీబీ కప్పు కొట్టిందా? ఏమైంది? 18 ఏళ్ల తర్వాత మా విరాట్ కోహ్లీ ఆర్సీబీకి కప్పు తెచ్చాడే. ఓ, గెలిచేసాడా? ఆర్సీబీ, ఆర్సీబీ, ఆర్సీబీ. బట్స్ ఎక్కడ పోయాయి? మధు, మధు, ఆ, నా బట్స్ ఏవి కనిపించట్లేదు. ఎక్కడ పెట్టారు? అది తెలిస్తే నిన్నెందుకు అడుగుతానే. లాస్ట్ టైం ఎక్కడ పెట్టారు అని. లాస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు నా ప్యాంట్లోనే పెట్టుకున్నాను. ప్యాంట్లో పెడితే ఎక్కడ ఉంటాయి? ప్యాంట్లోనే ఉంటాయి. సింగిల్ మీనింగే కదా. మిమ్మల్ని హాల్లో చూసారా? కబోర్డ్లో చూడండి. హాల్లో లేదే, ప్యాంట్లోనే పెట్టుకున్నాను. అబ్బబ్బా, గుర్తులేదా మీకు? హాల్లోనే పెట్టారు కదా. బెట్టా? బెట్ 100 ముద్దులు. అంత సినిమా లేదు. ఈ బెట్లో ఓడిపోయిన తప్పులేదులే గాని ఒక ముద్దు ఇవ్వవే. ఎప్పుడు అదే పనా? సిగ్గులేదా? నేనేమన్నా ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అడుగుతున్నానా? నా పిల్లాన్నే కదా అడుగుతున్నాను. లైఫ్లో కొంచెం కూడా రొమాన్స్ రసం లేకుండా పోతుంది. మరి చాలా రోజులైంది, ఒక్క ముద్దే ప్లీజే. దీనమ్మ, ఈ టైంలో ఎవడే? ఒసేయ్, మళ్ళీ ఆ శాటిలైట్ సరోజ్ అయి ఉంటుంది. చెయ్ బావా. ఒరే బామూర్తి, అక్క. ఒరే సాయిరాం, లోపలికి రారా. ఇది అట్టుగా
బావా పనసకాయట్టుకో. ఏంట్రా సాయి చెప్పబెట్టకుండా వచ్చావు? ఆ సంచిటి బావా కాయిటి ఏమైందిరా? ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడి అప్పుడు బయలుదేరు. ఒరే, 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 రారా. అలా అనలేదురా, లోపలికి రా. అలా రా దారికి. ఆ దారి ఈ దారి ఎందుకులే గాని ఈ దారిని రా. సలసలగా ఏమైనా తీసుకురమ్మంటావురా? ఓ పని చేయవే, ఒక ఐస్ గడ్డ తెప్పించు, దాని మీద కూర్చుంటాను. ఎండను పడొచ్చాను, ఏదో ఒకటి తీసుకురావే. చెప్పాడుగా ఏదోటి తీసుకురా. నువ్వు రారా బామర్ది, చాలా రోజులేదు నేను చూసి. మొన్న ఎప్పుడో పెళ్ళిలో చూసా, మళ్ళీ ఇప్పుడే నేను చూడడం. ఏటి బావా ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం, సంసారం. అవునరా బామర్ది, ఏంటి ఇంతలాగే తట్టుకొచ్చావు? ఊర్లో తోట ఉంది, తోట దాటాక మోటార్ ఉంది, మోటార్ పక్కన పనస చెట్టు ఉంది, దాని తొంగ తీయకుంటాయని మీకోసం కాయటికి వచ్చాను. పనసకాయ ఓకే గాని ఆ సంచిలో ఏంట్రా బాగా గట్టి తెచ్చినట్టున్నావు? అదా ఒరే ఒరే ఒరే, ఎస్సేలా వద్దురా, బిట్లగా చెప్పాలు. మీకు ఇష్టమని అమ్మ పంపించింది, మళ్ళీ మాకు మాట్లాడకూడదు కదా. సర్లే, ఇంకేంటి ఊర్లో విశేషాలు? ఊర్లో విశేషాలంటే పంకజం చిన్న కూతురు పెద్ద మనిషి అయింది, సత్తిగాడు సైకిల్ చెట్టు కూలిపోయింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావురా? అంటే మీరే కదా బావా ఊర్లో విశేషాలు అడిగారు. అంటే ఊర్లో విశేషాలంటే మీ ఫ్యామిలీ విశేషాలు చెప్పమనరా. అందరూ బాగున్నారు బా, అక్కడ మీకు ఇచ్చేసాక ఇంకా బాగున్నాం. అత్తయ్య మామయ్యలు ఎలా ఉన్నారు? అమ్మ నాన్న బాగున్నారు, మిమ్మల్ని అడగమన్నారు. అవునా, ఏం అడగమన్నారు? ఏం లేదు బా. అదేరా, ఇందాకేదో అడగమన్నారు అన్నావు కదా. ఓహో అదా, అడిగామని చెప్పమన్నారు. వాళ్ళు కూడా వచ్చుంటే బాగుండేది. సర్లే నేను వెళ్ళి అలా పంపిస్తా. ఒరే 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 బామర్ది కూర్చోరా, నేనేదో క్యాజువల్ గా అన్నారా. నేను ఊరికే జోకింగ్ చేసా బావా, అమ్మ నాన్న ఊర్లో పొలం పని ఉండి రాలేదు. ఇదిగోరా జ్యూస్. అంతేలేరా, మీరు ఒకటైపోయారా? మరి బావ బామర్దులు అంటే ఆ మాత్రం ఉంటది, లేకపోతే ఊర్లో మాట వచ్చేది. ఏంటక్క ఇక్కడ అంతా అలవాటైందా? ఆ, ఆ, అవుతూ ఉంది. నువ్వు లేపేసరికి ఇల్లు అంతా పోసిపోయిందే. ఆ రోజుల్లో కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, అమ్మకి నీకు పడేది కాదు. మీకు చెప్తే నమ్మను బా, ఇల్లుగా అసెంబ్లీలా ఉండేది, ఇప్పుడు సంతాప సభలా అయిపోయింది. హలో, నువ్వు ఫీల్ అయిపోమాక, నువ్వు వెళ్ళిపోయిన తర్వాతే చాలా బాగున్నావు, ఆనందంగా ఉన్నావు అని చెప్తున్నాను. దొంగ నా కొడుక. అయినా అక్క నువ్వేటే బీరకాయలా బొద్దుగా ఉండేదాన్ని, సిక్కుడుకాయలే సిక్కిపెట్టి తింటలేదా? బామర్ది, అదో పెద్ద టాస్క్ అయిపోయింది బామర్ది. అన్నం తిన్నా ఎక్కువ తిందు, లేదా ఎవరైనా తినిపిస్తేనే తింటా అంటుంది. బతిమలాడితే పనులవో బావా, ఒక కర్ర తీసి పక్కన పెట్టుకుని మొత్తకో దెబ్బ పథకం ఇవ్వాలి నువ్వు. రే అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? లేనిపోని ఐడియాలన్నీ ఇస్తున్నావు. సర్లే, నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో, 4 దోశలు వేస్తా. అయ్యి బాబాయ్ 4 దోశలా? ఎందుకే బాబు, ఒక 6 వేసి సరిపోతాయి. స్నానం చేసి వచ్చేస్తాను నేను. నెక్స్ట్ వాళ్ళు మీరేం అనుకోకండి, వాడు కొంచెం అమాయకుడు, మనసు చాలా మంచిది, లోపలేం దాచుకోడు. అది వేరే చెప్పాలా, చూస్తే అర్థమవుతుందిగా. పర్లేదులే. సరే, మీరులో కేజీ చికెన్ తీసుకురండి. చికెన్ ఎందుకు లేవే, బిర్యానీ తెస్తా. వద్దొద్దు, వాడి చికెన్ కర్రీ అంటేనే ఇష్టం. ఇష్టమే కానీ నువ్వు ఇప్పుడు చికెన్ కర్రీ చేసావనుకో, అది వాడు తిన్నాక మళ్ళీ వాడికి ఏమైనా అయితే నీ పేరు నా పేరే న్యూస్లో వస్తాయి. ఎందుకు? మొన్న చేశానుగా, తిన్నారుగా. బానే ఉంది కానీ పీస్ సరిగా ఉడకలేదుగా. అది నా తప్ప, ఆ కోడి తప్పు. అయినా ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం కదా, మేము వండుతాం. గెస్ట్తో చేయిస్తావా? గెస్టా? ఆడొక వేస్ట్ గాడు, వాడి బాగుందా. మీరు చికెన్ తీసుకురండి. సర్లే, నువ్వు మిగతావని రెడీ చేయి, నేను చికెన్ తీసుకొస్తా వెళ్ళి. ఆనియన్స్, పచ్చిమిర్చి, తోటకూర, పంచదార, ఇంకో 2. ఓకే. హాయ్ అమ్మా. చెప్పక్క. ఎగ్ రైస్ చేయాలి, ఎగ్స్ ఉంటే ఇవ్వమ్మా. ఎన్ని కావాలక్క? ఎన్ని? 1 డజనే. సరే అక్క, చూసి తీసుకొస్తా. అక్క, డజన్ లేవు, ఒక 1/2 డజన్ అయితే ఉన్నాయి. సరేలే, సరిపెట్టుకుంటాలే. ఏంటి కొత్త చెప్పులున్నాయి? చుట్టాలు వచ్చారా? అవునక్క, తమ్ముడు ఊరు నుంచి వచ్చాడు. అవునా, సరే. అమ్మో, ఎగ్ రైస్ కి టైం అవుతుంది. ఇంకేం కావాలంటే మళ్ళీ వస్తారా చెల్లి? మళ్ళీ వస్తుందా? వామ్మో.
అక్క బా అక్కడే చికెన్ తేటానికి వెళ్ళారా? ఏంటి నువ్వు వండుతావా? నేను మళ్ళీ ఊరెళ్ళాలే. ఊరుకోరా. పోయినసారి మీ బావకు చేసి పెట్టారా? లొట్టలేసుకుంటూ తిన్నారు. నన్ను నమ్ము. లాస్ట్ ఇయర్ వెళ్ళానమ్మే, పాయసం చేయమంటే విష ప్రయోగం చేసావు, మర్చిపోయావా? రేయ్, ఇప్పుడు అది గుర్తు చేసావనుకో, ఈసారి చేసే పాయసంలో పురుగుల మందు పెట్టి చంపేస్తా. అమ్మో వద్దులే, ఇది నిజం కలిపిన కలుపుద్ది. సరే గనక్క, నిన్నోటి అడగనా? అడగరా. ఇక్కడ అంతా బానే ఉందా? బావ నేను బానే చూసుకుంటున్నాడా? నన్ను చాలా బాగా చూసుకుంటున్నారా. నిజమేనా? నిజమేరా. తిడతారు, తినిపిస్తారు, నవ్విస్తారు, ఏడిపిస్తారు, నాకేం కావాలో కొనిస్తారు తెలుసా. మనిషి కొంచెం నిదానస్తుడనే గాని అలవాటైతే మాత్రం చాలా బాగా మాట్లాడతాడురా. ఏం లేదే, అమ్మాలు బెంగ పెట్టుకున్నారు, ఓసారి చూసి వెళ్దామని వచ్చాను. నా గురించి ఏం బెంగ పెట్టుకోవద్దని చెప్పరా. నేను సూపర్ గా ఉన్నా. బెంగని ఈ గురించి కాదు, బావ గురించి. అబ్బా. సరే గాని మన ఊర్లో 26 జాతర. అవునా? ఆ. సూపర్ రా. వస్తామైతే. అసలే అందరినీ చూసి చాలా రోజులు అవుతుంది. నీకొకటి చెప్పనా? ఏంటక్క? మీ బావ మా హనీమూన్ కి గోవా ట్రిప్ ప్లాన్ చేశాడ్రా. బావక్కడేనా? నువ్వు కూడానా? హనీమూన్ రా ఎతవా. నాతో కాకపోతే నీతో పోతాడా? నీతో కాక నాతో కాక ఇంకెవరితోనైనా? మూతి పగిలిద్దిరే ఎతవాగుడు వాగావంటే. సరే సర్లే, వెళ్ళి ఎంజాయ్ చేయండి. నీకేమైనా కావాలో వచ్చేటప్పుడు గోవా నుంచి? ఒక 10 బస్తాలు ఇసుక తీసుకురా, ఇంటి పనులు అలాగే మిగిలిపోయినాయి. ఎతవా. కొడతావేంట? ఇలా ఇది ఇంకా మారలేదు, సావలేదు. సరేగాని అక్క, బావకు నీ డైరెక్షన్ గురించి చెప్పావా? ఇష్టం అని చెప్పానురా, కానీ నాకెందుకో ఈ విషయం ఇక్కడితో వదిలేస్తేనే బెటర్ అనిపిస్తుంది. నాకెందుకో బావ నేను అర్థం చేసుకుంటాడేమో అనిపిస్తుంది అక్క. రేయ్, అసలు ఆయనకి సినిమాలు అంటేనే ఇంట్రెస్ట్ ఉండదురా. అలాంటిది నేను డైరెక్టర్ అవుతా, కెమెరాలు అంటే ఇవన్నీ సెట్ అవ్వలేరా. చెప్పేసే అక్క, తప్పేముంది? అప్పుడు నాన్న ఒప్పుకోలేదు, ఇక్కడ ఎవరికి తెలీదు. రేయ్, అసలు నాకు డైరెక్షన్ వచ్చో రాదో నాకే తెలీదు. వచ్చిన మగ వాళ్ళకే ఛాన్సులు లేవు. ఇక నాకు వస్తుందని హోప్ నాకు అస్సలే లేదు. అంతా దేవుడి దయ. సరేగానక్క, నువ్వు డైరెక్టర్ అయితే నన్ను హీరోగా పెట్టి సమంతాని హీరోయిన్ గా పెట్టి సినిమా చేయవా? నువ్వు హీరో అంటే సమంత కాదు కదా, మా పక్కింటి సరోజక్క కూడా చేయదురా. సర్లే గాని ఆ ప్రవీణ్ గారు ప్రపోజ్ చేసాడు గుర్తుందా? నీ పెళ్ళి కాడ అసలు మాట్లాడమే మానేశాడు. ఆ వేస్ట్ ఫెలో గాడా? రేయ్, ఎవడైనా ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడ్రా? వాడేంట్రా కూరగాయలు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు? వీళ్ళొకరు జబర్దస్త్ టైంతో సంబంధం లేకుండా అవుతున్నారు. ప్రశాంతంగా పని చేసుకుని ఇవ్వడం లేదు. ఇట్స్ ఓకే రిషి, ఐల్ హ్యాండిల్ ఇట్. బాయ్. దీనమ్మ, ఈ మేనేజర్ గాడు ఒకడు రేపటి కోసం దేశం కోసం అన్నట్టుగా కంపెనీ కోసం ఎండి కోసం అంటాడు. చెత్త నా కొడుకు. ఛీ. రే 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 రే, ఏం జరుగుతుందిరా? చిట్ చాట్ విత్ చికెన్ కర్రీ. నువ్వేంటే గెస్ట్ వంటనిస్తున్నావు? నాకంటే వంటలు మా తమ్ముడు బాగా చేస్తాడండి. ఓహో, అయితే మీ తమ్ముడే నేను చేసుకోవాల్సింది. బా ఏచ్చి. సరే గాని మాకెప్పుడైనా పాయసం చేసిందా? లేదురా. ఏమీ లేదు, మీరు వెళ్ళండి, కర్రీ అయిపోయింది. సరే సరే. ఏందో నీ మొహోడా. ఇదిగోండి. అవును బామర్ది, ఇందాకేదో కిచెన్ లో చెప్తూ ఆగిపోయావు, ఏంటది? అదా రే సాయి, మాకెప్పుడైనా పాయసం చేస్తా తినకండి. ఎందుకు, ఏమైంది? ఓసారి ఇలాగే ఇంటికి చుట్టాలు వస్తే పాయసం చేస్తానని 15 బదులు కళ్ళు వేసింది. తిన్నారా మరి? అది నోట్లో పెట్టుకోగానే వాళ్ళ ఫేసులు చూడాలి. ఇద్దరికే వాంతులు. 2 రోజులు ఉందామని వచ్చారు, అరగంటలో చెక్కేశారు. మళ్ళీ మా ఇంటి చుట్టుపక్కల కూడా రాలే. మరి ఇంత తింగరుకుందంటారా మీ అక్క? ఫ్యామిలీ ఫ్యామిలీ చెక్కేశారనమాట. ఇక చాలా ఆపండి, నవ్వి నవ్వి పోయేలా ఉన్నారు. రండి. బామర్ది
ఈ అక్కలో ఎంత టాలెంట్ ఉందని ఇప్పుడు చెప్పలేదే. సరే తినండి. రే సాయి, నువ్వు ఇంకోసారి ఇలాంటివి లీక్ చేసావు అనుకో, నిన్న గ్యాస్ లీక్ చేసి అంతేస్తా. అమ్మో ఇది చంపినా సంపుద్ది. సరే సారీ. కర్రీ ఎలా ఉన్నా తినేయండి. అద్దరిపోయింది కర్రీ. నిజంగానా? అంటే నువ్వు చేయలేదు కదా అందుకే. నీకుందిలే. సరే కానీ బావా, మా ఊర్లో 26న జాతర ఉంది, చాలా బాగుంటది, మీరు ఖచ్చితంగా రావాలా. వస్తాను బామర్ది, దాన్నే ఉంది. ఒక 4 days అయినా ఉండేలా చూసుకోండి. లేదంటే నేను వచ్చేస్తా, నువ్వు ఒక 2 రోజులు ఉండిరా. అక్కడ అక్కలు, తమ్ముళ్ళు, చిన్నమ్మలు అందరి మధ్యన మాకు చాలా బాగుండేది. ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో. అంటే ఇక్కడ హ్యాపీగా లేదా? ఆహా అలా అనట్లేదు బావా, ఎక్కడికంటే అక్కడ ఇంకా హ్యాపీగా ఉండదు అంటున్నాను. ఏంటి బావ వెళ్ళిపోతున్నాడు? రే సాయి, ఏంట్రా నువ్వు చేసింది? నేనేం చేశానే? ఛీ! అక్క అక్క ఏమైందబ్బా? ఛీ, ఏంటండి ఏమైంది? నువ్వు ఇంటికి వెళ్ళిపో మధు. హా? ఎందుకు? చెప్తున్నాడు కదా వాడు, నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండవు, మీ ఇంట్లోనే హ్యాపీగా ఉంటావని. వెళ్ళిపో. వాడు ఉద్దేశం అది కాదండి. ఓ తప్పు నాదే అంటావు మరి. అయ్యో, వాడన్న తప్పే, కానీ దాని ఉద్దేశం అది కాదు. నేను ఇక్కడ నిన్ను బాగా చూసుకోవట్లేదా అని ఎవరన్నారు? నేను చెప్పానా? మరి ఆ మాటలేంటి? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు దీన్ని ఇంత ఇష్యూ చేస్తున్నారు? నేనే అరుస్తున్నాను, నేనే స్టార్ట్ చేశాను. మరి ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు దీన్ని? చూడు మధు, నీకు ఇక్కడ ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నిన్నెవ్వరు ఆపట్లేదు. అది కదా ఒకసారి చెప్పేది. Just get lost. Just get lost. Just get lost. సరే మీ ఇష్టం, నేను వెళ్ళిపోతాను. కానీ వెళ్ళిపోయే ముందు ఒక 2 minutes నేను మీతో మాట్లాడాలి. పెళ్ళికి ముందు నా ప్రపంచం వేరు. అమ్మ, నాన్న, తమ్ముడు అంతే. అమ్మ మాట అయితే అసలు వినేదాన్నే కాదు. తమ్ముడిని ఏడిపించడం అంటే ఇష్టం. నచ్చినప్పుడు లేవటం, నచ్చితేనే పని చేయడం. నాన్నకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదనిపించేది. పెళ్ళికి ముందున్నంత స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదండి, ఇదే నిజం. కానీ పెళ్లి తర్వాత అలా కాదు. పొద్దున్నే లేవాలి, అన్ని పనులు చేసుకోవాలి, బాధనంతా దాచుకోవాలి, భర్త కోసమే బతకాలి. అలా నేను హ్యాపీగా లేనని చెప్పట్లేదు, ఎందుకంటే పెళ్ళికి ముందు నా ప్రపంచం వేరు. కానీ పెళ్లి తర్వాత నా ప్రపంచమే మీరైపోయారు. అన్నీ నీతోనే, ఏదైనా నీకోసమే. వాడు అన్న మాట తప్పై ఉండొచ్చు, కానీ వాడు ఆ ఉద్దేశంతో అనలేదు. ఒక్కసారి మీ అమ్మ స్థానంలో ఉండి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఐఎమ్ రియలీ సారీ మధు, ఇంకెప్పుడు ఇలా చేయను. ఒక్కసారిగా అలా అనేసరికి తట్టుకోలేకపోయా, అందుకే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యా. నిజం చెప్పు మధు, నువ్వు నాతో హ్యాపీగా లేవా? నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే మీ ప్రేమలో నాకు మా అమ్మ కనిపిస్తుంది, మీ కేరింగ్లో మా నాన్న ఉంటాడు, మనకు జరిగే చిన్న చిన్న గొడవల్లో మా తమ్ముడు కనిపిస్తాడు. అందుకే అంటున్నా మీరే నా ప్రపంచం అని. కానీ మీరే నా ప్రపంచాన్ని వదిలేసేళ్ళమంటే ఎక్కడికి వెళ్తాను చెప్పు? ఐఎమ్ సారీ మధు, నేను నిజంగా అలా చేసి ఉండకూడదు. సాయన్న మాటల్ని రాంగ్ అర్థం చేసుకున్నాను. పాపం ఎంత ఫీల్ అయి ఉంటాడో, పాపం ఎంత బాధగా ఫీల్ అయి ఉంటాడో.
సారీ బావా, తను ఇక్కడ హ్యాపీగా లేదని నేను అనలేదు. అందరినీ మిస్ అవుతున్నాను అన్నాను. కానీ మీకేలా తప్పుగా అర్థమై మీరు హట్ అవుతారని నేను అనుకోలేదు బావా. నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు బావా. ఎక్కడేం మాట్లాడాలో కూడా రాదు. నా వల్ల మీరిద్దరూ గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు బావా. నేనే వెళ్ళిపోతాను. చచా లేదులే బామర్ది, నేనే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి ఏది పడితే అది మాట్లాడాను. అయినా నువ్వు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లోనే హ్యాపీగా ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తినని చూస్తేనే అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నాదే తప్పు బామర్ది. నేనే మీ ఇద్దరికి సారీ చెప్పాలి. చచ్చా, నువ్వు సారీ చెప్పడం ఏంటి బావా? అది సర్లే కానీ బామర్ది, హైదరాబాద్ వచ్చావు, ఏం చూడకుండా వెళ్తా అంటావేంటి? అయితే ఇప్పుడు నాకు బిర్లా మందిరు, ట్యాంక్ బండు, ఉప్పలు ఇవన్నీ కలిపి చూపిస్తావా? ట్యాంక్ బండు, హుస్సేన్ సాగర్ ఓకే, ఉప్పల్లో ఏముందిరా, ఉప్పల్ పాలు తప్ప. మరి ఇంకేమున్నాయి బావా? చార్మినార్, చాలా పాతదే, అదొద్దు. పోనీ జూ పార్క్ వెళ్దామా? జూ పార్క్ అంటే మా ఊర్లో చాలా జంతువులు ఉన్నాయి, రోజు చూస్తున్నా, అది వద్దు. ఇంకేం మిగిలి ఉన్నాయిరా? ట్యాంక్ బండు, గోల్కొండ, షాపింగ్ మాల్స్ తప్ప. షాపింగ్ మాల్స్ అంటే మంచి కలరింగ్ ఉంటది, పద వెళ్దాం. ఏం కలరింగ్స్ రా? అదే షాపింగ్ మాల్స్ అని కలర్ఫుల్ గా ఉంటాయి కదా, అదే చెప్తాను అదే. మనోడు. నువ్వు రారా బామర్ది, పద వెళ్దాం. పద ఏంటి బావా. బామర్ది ఇక్కడ దాకా వచ్చి చూడకుండా వెళ్తా అంటావు? అసలు ఏం జరిగింది? ఎవరెవరినన్నారు? ఎవరు బాధపడ్డారు? ఎవరు వెళ్ళిపోయారు? అమ్మా, అబ్బా, అమ్మా. ఎలా ఉంది బామర్ది మన హైదరాబాద్? బాగా ఎంజాయ్ చేసావా? ఏం ఎంజాయ్ బావా, ఎక్కడ చూసినా జనాలే. షాపింగ్ మాల్లోనే జనాలే, రోడ్ల మీద జనాలే, ఆ పార్కులకి వెళ్తే పార్కులోని జనాలే. అమ్మ బాబోయ్, వల్ల కాదు ఇంక తిరగడం. అమ్మ, పట్టణాలు కదా బామర్ది, పరిగెడుతూనే ఉంటాయి. మ్మ్. అదే మన పల్లెటూర్లు అనుకో, ప్రశాంతంగా ఉంటాయి. అంటే అది బామర్ది, ఉమ్, జరిగింది ఏది ఇంట్లో చెప్పమాకు, ఇక్కడే మర్చిపోతాం. అసలు ఏం జరిగింది బావా? అంటే నిన్న చిన్న గొడవైంది కదా. ఏం గొడవ? ఎప్పుడు జరిగింది? ఓ అలా వచ్చావా? నువ్వు మామూలోడు కాదు బామర్ది. సరే బావా, ఇంక నేను సాయంత్రం బయలుదేరుతాను. ఓ 4 రోజులు ఉండేళ్ళొచ్చు కదా. హా, అప్పుడు నీ సాఫ్ట్వేర్ శాలరీ సరిపోదు బావా. హా, సర్లే బామర్ది, నీకోసం కంపెనీనే అమ్మేద్దాం. అంతే అంటావు? అంతే అంతే. ఏయ్ బావా, నువ్వు సూపర్. హాయ్ అక్క. బాగున్నావమ్మా? బాగున్నానక్క. ఏం చెల్లి, ఏం చేస్తున్నావు? ఏం లేదక్క, టీవీ చూస్తున్నా. అవునా, నీకు చెప్పాలి. ఉమ్, 402లో రావు గారు కొత్త కారు కొన్నారంట. అవునా? నాకు కార్లు అంటే చాలా ఇష్టం అక్క. నేను ఎప్పుడు కొంటానో ఏంటో. అది కాదు, మొత్తం విను. కొంటే కొన్నాడు గాని రోజుకు 4 సార్లు పెయింట్ అరిపేలా తుడుస్తున్నాడు. వెళ్లే ముందు వెళ్ళొచ్చాక సెల్ఫీలు దిగుతానే ఉన్నాడు. అవునా? మరి కార్ని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టమని చెప్పండి. అలా తుడుస్తుంటే పక్కింటి రావు గారు అడిగారంట, ఏంటి రావు గారు ఈ కార్ని భార్య కంటే ఎక్కువ చూసుకుంటున్నారు? అప్పుడు రావు గారు అన్నారంట, ఆ, నా పిల్లం పాతది కానీ కారు కొత్తదే కదా. ఈ మగవాళ్ళంతా ఇంతే అక్క. పిల్లల కంటే బైకుల్ని కారుల్ని ఎక్కువ చూసుకుంటారు. అవునే బాబు, మొన్న నేను మా ఆయన బయటికి వెళ్ళేటప్పుడు ఆ. బైక్ నుంచి కింద పడ్డాము. ఆ, నన్ను లేపడం మానేసి బైక్ లేపి తుడుచుకుంటున్నాడు. మరి నువ్వేం చేసావు అక్క? హ్యాండ్ బ్యాగ్ తో కొట్టి బైక్ వెనకాల మై వైఫ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దన్ మై బైక్ అని స్టిక్కర్ వేపించా. ఆహా, అబ్బా అక్క, నిన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు గాని నీకున్న తెలివికి నువ్వు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయేదానివి అక్క. పాకిస్తాన్ అంటే గుర్తొచ్చింది, మళ్ళీ యుద్ధం అంటున్నారు. ఏమోనక్క, రావచ్చు. అందుకే డిమార్ట్కి వెళ్ళి సరుకులు కొనుక్కుందాం పదా. ఆ? అక్కడెక్కడో యుద్ధం వస్తే మనం ఎందుకు అక్కడ డీమార్ట్కి వెళ్ళాలి? పిచ్చిదానా, యుద్ధం వస్తే ఆయిల్ సరుకులు
రేట్లు అమాంతంగా పెరిగిపోతాయి కదా, అందుకే కొనేసి పెట్టుకుంటే పడి ఉంటాయి కదా. ఆ, కానీ మీది షాపే కదా అక్క, నువ్వెందుకు డిమార్ట్కి వెళ్ళాలి? డిమార్ట్లో అయితే 1+ ఆఫర్ ఉన్నాయి కదా. మరి ఒకవేళ యుద్ధం రాకపోతే అవి వేస్ట్ అయిపోతాయి కదా. మాది షాపే కదా, అందులో పడేస్తాను. అక్క నీ తెలివితేటల ముందు అసలు ఆ బుర్ర పనిచేయట్లేదు అనుకో. నువ్వు అసలు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏంటి అక్క, డైరెక్ట్ గా యుఎస్ ప్రెసిడెంట్ అయిపోతావు. కరోనా టైంలో ఒడియాలు పెట్టే బ్యాచ్ మాది. యుద్ధం వస్తే ఊరుకుంటామా? నువ్వు వస్తావా డిమార్ట్కి? ఆహా, నేను రానులే అక్క, నువ్వెళ్ళు. సరే వస్తాను మరి. మధు, నేను అలసిపోయి వచ్చాను, తినడానికి ఏదైనా ప్రిపేర్ చేయి. ఏం చేయాలి? చపాతీ చేయి. వామ్మో, అందులోకి మళ్ళీ కర్రీ చేయాలి, నాకంత ఓపిక లేదు. లేదా దోశలే. పప్పు నానబెట్టలేదుగా. కనీసం ఉప్మా అయినా చేయవే. నాకు అస్సలు ఇష్టం లేదు. మరి ఇంకేం చేస్తావే? రాత్రి మిగిలిపోయిన అన్నం ఉందిగా, పులిహోర కలిపేస్తా. నీకంత క్లారిటీ ఉన్నప్పుడు నన్ను ఎందుకు అడుగుతావే? మిమ్మల్ని అడగకుండా ఎప్పుడైనా ఏదైనా చేశానా అండి? రాక్షసి. సర్లే, ఫ్రెష్ వస్తా, ఏదో తగలబెట్టు. ఏంటి అయిపోయిందా? వచ్చారా? ఇదిగో కలిపేయండి. ఈ ఇంటి బంగారం, నేనేదో రొమాన్స్ చేద్దామని వస్తే పులిహోర కలపమంటావు. మీకు కలపడం బాగా అలవాటు కదండి. అంటే అలవాటైందని ఆపేస్తే ఎలా? నాలో ఉన్నాడు, రొమాన్స్ కోరుకుంటున్నాడు. ఒక ముద్దివనా? మీసాలు గుచ్చుకుంటాయండి. ఏంటి మీసాలు తీసేస్తానంటేమో ఒప్పుకోవు, ముద్దు పెడతానంటే గుచ్చుకుంటాయంటావు. ఇంకేం చేయాలి? ఆ ఫ్రిడ్జ్ తోటకూర ఉంటుంది, అర్జెంట్ కట్ చేసింది రేయండి. పులిహోరలో తోటకూర ఏంటి? కొత్త ఫ్లేవర్ కోసం అండి. అన్ని కలిపితే అది పులిహోర అవుదే, అగోరి అవుద్ది. అది సర్లే కానీ అబ్బా, ఎవడీడు? వీడొకడు యూట్యూబ్లో స్కిప్ వెళ్ళాక సడన్ గా ఫోన్ చేసి దొప్పించుకుంటాడు. రే వాట్సాప్లో లొకేషన్ పెట్టాను, అర్జెంటుగా రా. సరే సరే వస్తున్నా, త్వరగా రా. బాయ్. ఏమండి ఎక్కడికి? మరి బంగారం, చిన్న పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తా. ఏంటి పులిహోర తింటా అని పులిలా బయటికెళ్ళి పిల్లిలా వచ్చి కూర్చున్నారు? ఏమైంది దీనికి? ఏమైందండి అంత డల్గా ఉన్నారు? ఏం లేదు మధు. ఏం లేకపోవటం ఏంటి, మరి డల్గా ఎందుకున్నారు? అబ్బా ఏం లేదు మధు, వదిలే. అన్నయ్య మీరన్నా చెప్పండి, ఏమైంది? అసలు ఏమైందంటే ఆగరా. రే ఆపరా, తనకు చెప్పు. నువ్వు తెలియద్దా తనకే? ఎందుకు? అవసరం లేదు. అసలు ఏం దాచాలని చూస్తున్నారు? ఏం జరిగింది చెప్పండి. వదిలే అన్నా కదా. ఎందుకు వదిలేయాలరా? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా. పోలీస్ కంప్లైంటా? నీకు దండం రా బాబు, ఆపు. చెల్లెమ్మా, అసలేం జరిగిందంటే
ఏమండి బండిదేండి. బైకా? ఎందుకు? నా కొడుకుల దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావే? ఇప్పుడు మీరు తీసుకెళ్ళకపోతే నా మీద ఒట్టే చెప్తున్నా. వద్దమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మనకెందుకు ఇవన్నీ? అసలు ముందెళ్ళి చూద్దాం. సరే పదండి. ఏరి ఎక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకే? వెళ్ళి వాళ్ళు కాలు పట్టుకోవాలా? నేనెందుకు కాలు పట్టుకుంటా? కాళ్ళు ఎర్రగొట్టడానికి. నా మగుడు మీద చేస్తే ఊరుకుంటానా? చెల్లి, అదిగో అక్కడ ఉన్నారే వాళ్ళే. బ్రో, చేతిలో ఏంటి? సౌండ్ స్పీకరా? డీజే కొడతావా? నేనేమన్నా డీజే టిల్లునా డీజే కొట్టడానికి? సరే అయితే మంచి మ్యూజిక్ పెట్టు, బీట్ ఎదురుపోవాలి. మ్యూజిక్కా? మంచి బీట్ కావాలా? అరే ప్రొడ్యూసర్తో ఇంతకుముందు మాట్లాడండి రా. ఓకే అన్న. ఎవరు నువ్వు? ఏం కావాలి? కుడుతున్నావేంటి? ఏంటో ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంట్రా? ఎందుకు కొడుతున్నావు? అరే ఇలా రీజన్ కొడుతున్నావంటే రీజన్ కావాలా? చూడు రీజన్ అక్కడ ఉన్నారా? ఎందుకు కొట్టావురా? ఎందుకు కొట్టావు? ఆడోళ్ళు సినిమాలో చేయాలంటే కమిట్మెంట్ ఇవ్వాలా? కమిట్మెంట్ కావాలరా నీకు? కావాలా? ఇప్పుడు కావాలా? ఇప్పుడు దాకేమైందమ్మా? నీ బుద్ధి ఇందాకేమైంది? సారీయా? ఇందా చెప్పొచ్చుగా. చెప్తావా? కూర్చో కూర్చో కూర్చో. బాబా ఎరుగు తీసేస్తాం చెల్లి. కూర్చోరా నీ అబ్బా. ఆడోళ్ళు లేరని చెప్పి ఒంటరికి వచ్చిన ఇద్దరు మగాల్ని కొట్టేస్తారా? ఎవరిని అడిగి కొడుతున్నారా? వాడే వాడే గట్టుకో. వాడే వాడే దాన్ని కుమ్మేస్తుందిరా. నెలైందిరా పెళ్ళయి, మా ఆయన నేనే సరిగ్గా కొట్టలేదు, మీరు కొట్టేస్తారా? అలా ఎలా కొడతారా? తప్ప కదా? తప్పే కదా? నేను కొట్టుకుని మీరు కొట్టచ్చా? వదిలేక ఎందుకు కొట్టారు? ప్లీజ్ 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 వదిలేక. ఇక్కడ కూర్చో. ఇక్కడ కూర్చో. ఇక్కడ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి మా ఆయన మీద చెయ్యి పడిందో ఇది శాంపులే. ఈసారి ఇద్దరికి చెప్తున్నా, నరికేస్తా చెప్తున్నా. బుద్ధుంటే జీవితంలో ఏ అమ్మాయిని కమిట్మెంట్ అడగొద్దురా బాబు. నీకు దండమే తల్లి, నిన్ను ఎవడు కట్టుకున్నాడు కానీ చాలా లక్కీ.
వాడు కానీ ఏదో మిస్టేక్ చేసిండా వాడుకుంటుందయ్యా. ఏం కొట్టిందిరా? అబ్బబ్బబ్బబ్బా ఏం కొట్టారు మేడం. మణి శర్మ మెలోడీ వాయించినట్టు, తమన్ డ్రమ్స్ కొట్టినట్టు, డిఎస్పి ఇంటర్వ్యూలో బీజిఎం వాయించినట్టు. అబ్బబ్బా ఏం కొట్టారు మేడం. మేడం నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను మేడం. మేడం మేడం ఒక్క సెల్ఫీ మేడం, ప్లీజ్ మేడం, ఒక్క సెల్ఫీ మేడం. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి మీరు సూపర్ మేడం, సూపర్ అంతే, సూపర్ సూపర్ సూపర్. అసలు ఏం జరుగుతుందిరా? ఒసే ఏంటే ఇది? నేను చూసింది, నువ్వు చేసింది ఇదంతా నిజమేనా? రేయ్, కళ్ళు దొబ్బాయా? కల్లార చూసి కళ అనుకోవడానికి చెల్లి ఎరగదీసేసావు. సూపర్ అంతే. అసలు అలా ఎలా కొట్టావే? నీకు ఫైటింగ్ వచ్చా? నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను చెప్పాను కదండి. నా సేఫ్టీలో నేను ఉండాలి కదా మరి. అందుకే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. నా మొగున్నంటే నేను ఊరుకుంటానా? సరే సరే, ఇప్పుడు చెప్పండి, మీరేమన్నారు? వాళ్ళు ఎందుకు కొట్టారు? ఏంట్రా సడన్గా రమ్మన్నావు? ఏమైంది? అది కాదరా, అక్కడ ఉన్నారు చూడు. రేయ్ అన్నా, వెళ్ళి ఒక సిగరెట్ మ్యాచ్ బాక్స్ పట్టుకురాబో. ఏ సీక్రెట్ అయినా ఓకే కదా? రేయ్ మ్యాచ్ బాక్స్ మర్చిపోకరా రే. ఓకే. వాళ్ళిద్దరూ ప్రొడ్యూసర్ దగ్గర అసిస్టెంట్స్ అంట. వాళ్ళని పట్టుకొని కనుక ఒప్పిస్తే చెల్లికి డైరెక్టర్ ఛాన్స్ వచ్చినట్టే. పోయి మాట్లాడదాం పద. సరేరా పద. అండి అన్న ఇదిగో. ఓ అదేరా, ప్రొడ్యూసర్ ఏమో అవుట్పుట్ అదిరిపోవాలంటున్నాడు. ఈ బడ్జెట్ విషయంలో వెనకెళ్తున్నాడు. అన్నా, మీతో కొంచెం మాట్లాడచ్చా? ఎవరు నువ్వు? ఏం మాట్లాడాలి? అన్నా, డైరెక్షన్ ఛాన్స్ కావాలి, మీ దగ్గర ఏమైనా దొరుకుతుందా అని. అదేమన్నా సినిమా టికెట్టా? అంత ఈజీగా అడుగుతున్నావు. అయినా ఎవరు అవుతారు డైరెక్టరు? నువ్వా? నాకు కాదన్నా. మరి వీడా? ఆహా, వీడు కూడా కాదన్నా. మరి ఇంకెవరు అవుతారయ్యా? నా వైఫ్ అన్నా. తనకి డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్ అన్నా. సో మీ సార్తో మాట్లాడి ఏదైనా ఛాన్స్ ఇప్పిస్తారేమో అని. ఇది ఒకసారి మీ వైఫ్ ఫోటో చూపి. ఓకే అన్నా. ఇదిగో అన్నా. బాగానే ఉంది అన్న, చూడు. చూడు బ్రదర్, డైరెక్టర్గా ఛాన్స్ రావాలంటే అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. పైగా లేడీస్ అంటున్నావు, హార్డ్ వర్క్ చేయాలి, అందరితో కలిసి పని చేయాలి. తను చాలా కష్టపడుతుందన్న, వెరీ ప్యాషనేట్. హార్డ్ వర్క్ అంటే ఆన్ సెట్స్లోనే చేయడం కాదు, ఆఫ్ సెట్స్లో కూడా చేయాలి. అంటే హార్డ్ వర్క్ అంటే 4 గోడల మధ్యన ఆన్ బెడ్ మీద హార్డ్ వర్క్ చేయాలి. డైరెక్షన్ ఛాన్స్ కావాలంటే మా ప్రొడ్యూసర్తో కూడా హార్డ్ వర్క్ చేయాలి. అదే మా ప్రొడ్యూసర్ని ఒప్పించాలంటే మాతో కూడా హార్డ్ వర్క్ చేయాలి. ఓకేనా? ఓకేనా? రే నా కొడక, ఆడదంటే అంతలోకి అయిపోతుందిరా మీకు. వదలరా. వదలండ్రా నా కొడక, ఈరోజు నీ మూతి పగలాల్సిందే. పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నీలాంటి ఇక్కడే ఉండండి. ఏంట్రా ఇల్లు బచ్చగాళ్ళు. ఇక్కడే ఉండండి, మళ్ళీ వస్తా. ఎందుకండి ఇలా చేశారు? నాకు డైరెక్షన్ అంటే ఇష్టమని చెప్పా, కానీ నన్ను డైరెక్టర్ చేయమని అడగలేదు కదా. మధు, నీకు విషయం చెప్పనా? మా అమ్మ సింగర్ అవుదాం అనుకుంది, కానీ మా నాన్న ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. రోజంతా కష్టపడుతూ ఉండేది, రాత్రంతా ఏడుస్తూ ఉండేది, కానీ మాకు ఎప్పుడు ఎవరికి చెప్పేది కాదు. నాకు నిద్ర పట్టాలంటే రోజు మా అమ్మ నాకు జోల పాడుతూ పడుకోబెట్టాలి. ఆ పాట లేదంటే నాకు నిద్ర పట్టేది కాదు. ఒకవేళ తను సింగర్ అయి ఉంటే ఈరోజు ఎంతమంది హాయిగా పడుకునేవాళ్ళు కదా. వంట ఇంట్లోనే ఉండాలి, కానీ టాలెంట్ ఇంట్లో ఉండకూడదు. అది అందరికీ చేరాలి.
ఏ ఆడదైతే తక్కువ? మధు, ఆ రోజు నైట్ నువ్వు చెప్పింది మొత్తం విన్నా. ఇన్ఫ్యాక్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రై చేస్తూనే ఉన్నా. నీకు తెలియకుండా కాల్స్ కట్ చేస్తుంది, నీకు చెప్పకుండా బయటికి వెళ్తుంది. ఆ ట్రిప్ కోసం కాదు, దీనికోసమే మధు. ఐ వాంట్ టు సీ యూ యాజ్ అ డైరెక్టర్. అవును చెల్లి, ఆ రోజు నుంచి ప్రతి ఆఫీస్కి తిరుగుతున్నాం, ప్రతి ఒక్కరిని కలిసాం. అమ్మాయ్యా డైరెక్టర్గానా? ఎందుకు పనికిరాదన్న వాళ్ళే అందరూ. ఎవరిని అడగక్కర్లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోక్కర్లేదు. మీరు నన్ను అర్థం చేసుకున్నారు కదా, నాకు అది చాలు. నేను డైరెక్టర్ అవడం కంటే నాకు ఈ హ్యాపీనెస్ చాలా ఎక్కువ. పదండి. అలాగే. ఎక్కువ సరే బావ. సరే ఏమండి, ఇక్కడేదో కవర్ ఉంది. పైన ఎవరి పేరు ఉంది? మాధురి అని ఉంది. అయితే నీదే కదా. నా కవరా? ఎవరబ్బా? ఏమండి, నా పేరు మీద 50,000 చెక్ ఎవరో రాశారండి. ఎవరై ఉంటారు? ఇంకెవరు? నీ మొగుడు. మీరా? ఎందుకు? మొన్న నువ్వే అన్నావు కదా, ఎవడి కాలు పడితే వాడి కాలు పట్టుకోవడం ఎందుకు అని. అందుకే నేనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. ఒక షార్ట్ ఫిల్మ్ చెయ్యి. వద్దు, వదిలేయండి. నాకు మీరు చాలు, ఇంకేమొద్దు. వదిలేస్తాలే గాని మళ్ళీ ఈ విషయం గురించి లైఫ్లో ఇంకెప్పుడు బాధపడను ప్రామిస్ చేయి, అప్పుడు వదిలేస్తా. అందుకే నాకు తెలుసు ఇదేమంత పెద్ద అమౌంట్ ఏం కాదు, దీంతో సినిమా చేయలేం కానీ ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చేయగలం. నువ్వేంటో నీకు తెలుస్తుంది కదా. ఒకవేళ హిట్ అయిందనుకో, పెద్దగా ప్లాన్ చేద్దాం. పిచ్చిదానా, ఇంకా ఆలోచిస్తున్నావా? సరే ఆగు, టాస్ చేద్దాం. హెడ్స్ పడిందనుకో డైరెక్ట్ చేయి, టైల్స్ పడితే డైరెక్ట్ చేయకు, సరేనా? హెడ్సే పడాలి, హెడ్స్ అయి ఉండాలి. హెడ్స్ హెడ్స్. అదేంటి, ఏం పడిందో చూడకుండానే పాకెట్లో పెట్టేసుకున్నారు? నేను టాస్ వేసింది హెడ్సా టేల్సో తెలుసుకోవడానికి కాదు, ఆ కాయిన్ గాల్లో ఉన్నప్పుడు నీ మనసులో ఏం పడాలనుకుంటున్నావో తెలుసుకోవడానికి వేసాను. నిజం చెప్పు, హెడ్స్ పడాలనుకున్నావు కదా? సరే డైరెక్టర్ గారు, ఒక మంచి స్టోరీ చెప్పండి. సరే చెప్తా. ఇప్పుడు చెప్పు. అసలు స్టోరీ ఏంటంటే, ఇదండి స్టోరీ లైన్. సూపర్ ఉందే, మనం చేసేద్దాం. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. ఇంతకీ మన కథలో హీరో ఎవరు? అదే ఆలోచిస్తున్నా. కళ్ళ ముందు ఇంత మంచి కటౌట్ని పెట్టుకుని అటు ఇటు చూస్తావే, నేను హీరోగా చేయనా? చా, హీరోయిన్ ఎవరో మరి?
మంచి హీరోయిన్ పెట్టు, రొమాంటిక్ సీన్స్ ఉండాలి. ఏంటి నేను డైరెక్షన్ చేసే షార్ట్ ఫిలిం లో నువ్వు వేరే అమ్మాయితో నా ముందే రొమాంటిక్ సీన్ చేస్తావా? నీకెలాగా చీపురేది చీపురు. ఇప్పుడు చీపురు ఎందుకులే గానీ సర్లే, మన కథలో హీరో ఎవరో నువ్వే ఫైనల్ చేయి. ఇంకా ఎవరైతే బాగుంటుంది? మన సునీల్ అన్నయ్య ఉన్నారు కదా, ఆ, అసలే ఎప్పుడు చూసినా నేను హీరోగా చేస్తాను అంటూనే ఉంటారు. చేసేద్దాం. పర్ఫెక్ట్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఏంటినా ఇంత లేటుగా రెడీ అవుతారు? ఏనే హీరో అనుకుంటున్నారేమో. అబ్బా లేట్ అయిపోతుంది. ఫస్ట్ డే నేనే లేటా? మీరు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారు? డైరెక్షన్ చేసేది నేనైతే. అయినా హీరో మీరు కాదు, మా సునీల్ అన్నయ్య. హీరో నేను కాదులేవి, అసలుకి ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నావు, ఫస్ట్ టైం క్లాప్స్ కొడుతున్నావు కదా అని. అది క్లాప్స్ కాదు, క్లాప్. మా రామ్ సార్ నేను చెప్పాడు, టాలెంట్ కన్నా డెడికేషన్ ఇంపార్టెంట్ అని చెప్పాడు. మరి ఆ మాత్రం మెయింటైన్ చేయాలి కదా. అవును, మీ ఫోన్కే ఫోన్ చేసి సలహా ఇచ్చాడు. మేము అలా ఓన్ చేసుకుంటాం. మరి ముందు ఆ బొట్టు పెట్టుకో. ఇక్కడే ఉంది. అంతా ఓకే కదా? సరే. గ్యాస్ కట్టేసాను లేదో చూడరా ఒకసారి. మీ ఆడాలకి చీర కట్టుకోమంటే గంటల తరబడి కట్టుకుంటారు, గ్యాస్ కట్టేయడం మాత్రం రాదు. సరే వెళ్దామా ఇంకా? పద. ఏమైంది? అంతా ఓకేనా? లొకేషన్ సెటప్ అంతా ఓకేనా? రేటింగ్ అంతా ఓకేనా? ఓకే. ఆర్టిస్టులు ఎక్కడా? ఏదో మర్చిపోయాను. ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? కూల్గా ఉండు, అన్నీ కరెక్ట్గా జరుగుతాయిలే. అన్నయ్య ఎక్కడండి? అదిగో వస్తున్నాడు. హీరో అవుతా అంటాడు, హీరో చేసిన తర్వాత అసలు కనిపించడు. రెడీయా? కెమెరా రోలింగ్. యాక్షన్.